ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. నిన్న మనము మాతాజీ ద్వారా మూలాధార చక్రము అంటే ఏంటి, దాని విశేషాలు, అలాగే మూలాధార చక్రం ఏ స్థితిలో ఉంటుంది, దాన్ని అలా యాక్టివేట్ చేయాలి, ఇవన్నీ కూడా తెలుసుకున్నాము. ఈరోజు స్వాదిష్టాన చక్రం గురించి అమ్మ చెప్పబోతున్నారు. అందరూ కూడా శ్రద్ధగా వినండి, పాయింట్స్ నోట్ చేసుకోండి. అందరూ కూడా చక్కగా దాన్ని ఎలా చేయాలి ఏమి శ్రద్ధగా చేయండి అమ్మా. థ్యాంక్ యూ మాస్టర్స్. అమ్మా మీకు క్లాస్కు స్వాగతం అమ్మా. నమస్కారము, శుభోదయం. అన్మ్యూట్ చేసుకో. హరి ఓం తల్లి. హరి ఓం అమ్మ. కంప్లీట్ అయిందా తల్లి? మీకు మీరంతా పూర్తి చేసుకున్నారా? చేశాను. ఈరోజు వాయిస్ కూడా ఒకసారి ముందే చెక్ చేయండి. మీ సౌండ్ ఏమైనా వస్తుందా, నార్మల్ గా ఉందా? నార్మల్ గా ఉంటుంది. నార్మల్గా ఉంది. ఇలా కొనసాగిద్దామా? ఓకే. నా వాయిస్ మీకు అందరికీ వినిపిస్తుంది కదా? వినిపిస్తుంది. శక్తి రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. నా గురుదేవులు సంత సదానందగిరి బాబాజీ వారి దివ్యపాత్మలకు భక్తితో నమస్కరిస్తూ, నా మహాగురుదేవులు మహంత్ హిమాలయ గిరి మహారాజ్ గారికి, దాదా గురుదేవులు మహంత్ దేవానంద గిరి మహారాజ్, సకల గురువులకు, మనందరికీ ఈ యోగ ధ్యానాన్ని అందించిన మహాగురువు పత్రేషి గారికి నమస్కరిస్తూ, హరి ఓం. హరి ఓం. నిన్న మూలాధార చక్రం గురించి తెలుసుకున్నారు. మీకు కొన్ని సాధనలు ఇవ్వటం కూడా జరుగుతుంది. అది ఆచరించి చూసారా? ప్రయత్నం అయితే చూసారా? చేశాం మేము. ఇది నిత్యం కొనసాగించడం వలన ఎంతో అద్భుతమైన ఫలితాలు ఏర్పడతాయి. ఒక్కొక్క చక్రాల నుంచి ఒక్కొక్క స్థాయిని, అంటే మనలో ఉన్న నిద్రాణంగా ఉన్న శక్తిని అవేకం చేసే ఉంది. ఇది మీకు ప్రాథమిక స్థాయిలో మాత్రమే చెప్తున్నాను. ఈ క్వాలిటీస్ ఏనా, ఎంతవరకైనా అంటే కాదు. ఎన్నో అద్భుతమైన క్వాలిటీస్ ఉన్నాయి. ఒక మనిషి తనలోని పశు లక్షణాలు, అలాగే రాక్షస లక్షణాలను తొలగించుకొని మానవత్వాన్ని పెంపొందించుకుంటూ ఆ మానవుడు మహనీయుడుగా మారి, ఆ మహనీయుడు నేనే పరబ్రహ్మాన్ని, నేనే సర్వాన్ని అని గుర్తించే తత్వం వరకు చేర్చే సకల లక్షణాలు, గుణాలు అన్ని మన చక్రాలలోనే ఉన్నాయి. కానీ పసిబిడ్డలకి అమ్మ ఎలా అయితే జాగ్రత్తగా అన్నం పెడతారో, మిమ్మల్ని కూడా ప్రతి గురువు లేదా గురువుల ద్వారా శిక్షణ ఇవ్వబడిన నాలాంటి వాళ్ళు కూడా మిమ్మల్ని అతి జాగ్రత్తగా ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళాలి. కనుక మీకు ప్రాథమిక దశలో మాత్రమే, అంటే ఫస్ట్ మనకి కావాల్సింది ఏంటి అంటే, కలు ధర్మ సాధనార్థం ఇదం శరీరం. ఈ శరీరం మన సాధనకు, మనంగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడే సాధనం కనుక, పరమ పవిత్రమైన దేవాలయం కనుక, ముందు ఈ దేవాలయంలో మనకి ఏ ఏ విషయాల్లో ఆరోగ్యం అవసరము, అలాగే ఆర్థికంగా ఉండడం అవసరము, ఇలాంటి విషయాలని నేను చక్రాల గురించి మీకు మాట్లాడడం. ఈ రోజు ఎంతో ఉన్నతమైన విషయం స్వాదిష్టాన చక్రం కూడా, మూలాధార చక్రం ఎంత అవసరం అనుకున్నామో ఈ సృష్టి కొనసాగించడానికి, మన తర్వాత కూడా ఈ పునరుత్పత్తి, ఈ సంతాన ఉత్పత్తి జరగడానికి, అంటే సాక్షాత్తు బ్రహ్మ చేస్తున్న ఆ క్రియేటివిటీని మనం ఈ లోయర్ స్థాయిలో కూడా చేయగలిగే శక్తి ఉన్న చక్ర గురించి మనం తెలుసుకోబోతున్నాం. అందుకే చిన్న
క్షమించాలి. మన పూర్వీకులు పాతివ్రత్యం గురించి, ఏకపత్ని వ్రతం గురించి ఎంతో గొప్పగా చెప్పారు. దానికి సంబంధించినదే ఈ చక్ర. ఈ చక్ర ఆరోగ్యపరంగా చూసుకున్నాము అంటే మన మూత్రాశయాలకు, మూత్రనాళాలకు, అలాగే రీప్రొడక్టివ్ సిస్టమ్ అంతటిని, కిడ్నీలకు, అలాగే మనం చెప్పుకున్నాం నిన్న, స్కిన్ కూడా ప్రాణశక్తిని అందిస్తూ ఇవి అన్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది మన స్వాదిష్టాన చక్రం. స్వాదిష్టాన చక్రం స్థానం మన పొత్తి కడుపు. స్వాదిష్టాన చక్రంలో దళాలు 6 ఉంటాయి. ఆ 6 అక్షరాలు భ, భ, మా, యా, రా, లా అనే అక్షరాలు ఉంటాయి. తత్వం జలతత్వం. అక్కడ మనం జపించవలసిన బీజం అమృత బీజం వం. ముద్ర వరుణ ముద్ర. క్షమించండి, చిటికెన ఏళ్ళు, బొటనేళ్ళు మాత్రమే కలుపుతాం. వరుణ ముద్ర. ఇక్కడ వర్ణం కాషాయ వర్ణం. నిన్న మూలాధార చక్రంలో మనం ఎరుపుగా చెప్పుకుంటే స్వాదిష్టాన చక్రంలో కాషాయ వర్ణాన్ని చెప్పుకుంటాం. ఈ చక్రాల యొక్క స్వగుణం స్వచ్ఛత, నిజాయితీ. ఇక్కడ ఒక క్వాలిటీ గ్రేటర్ గా చెప్పుకుంటున్నాం, నిజాయితీ, ట్రూత్ఫుల్నెస్. అయితే ఎందుకు ఇలా ఆ చక్రాలు అలాగే ఎందుకు ఉంటుంది? ఆ గుణం ఏంటి అంటే మన క్యారెక్టర్ ప్రాపర్ గా ఉండడానికి తప్పనిసరిగా సద్వినియోగపరుచుకోవలసిన అవయవాలు జెనిటల్స్. ఆ జెనిటల్స్ ని కేర్ చేస్తూ వాటికి ప్రాణశక్తిని అందిస్తూ ఉండే చక్ర స్వాదిష్టాన చక్రం. అలాగే బ్రహ్మ చేసే సృష్టిని తిరిగి సృష్టింపగలిగిన శక్తి కలిగి ఉన్న చక్రం స్వాదిష్టాన చక్రం. కనుక అక్కడ ఎప్పుడు నిజాయితీ ఉండాలి. ఆ చక్రానికి సంబంధించి మనం ఏం చేసినా మనం నిజాయితీతో ఉండాలి అని చెప్తుంది. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పుకున్నాం. మన దేశంలో మనం ఎంతమంది పతివ్రత శిరోమణులు ఎన్నో అద్భుతాలు చేశారు అని చెప్పుకుంటాం. ఏకపత్ని వ్రతంతో ఉన్న పురుషులు, అలాగే పతియే ప్రత్యక్ష దైవంగా కొలిచిన స్త్రీలు ఎన్నో అద్భుతాలు చేశారు అని చెప్పుకుంటాం. ఉదాహరణకి అనసూయాదేవి ఇనుముని గుగ్గిళ్ళుగా ఉడికించగలిగిన శక్తి సంపన్నురాలు అని చెప్పడం జరిగింది. అవును. అలాగే జమదగ్ని భార్య రేణుకాదేవి ఎలాంటి కడవ లేకుండా నదికి వెళ్ళి నదిలోని ఇసుకని తీసి ఇసుకతో కుండ తయారు చేసి, అసలు ఇసుక ఎక్కడ బాండింగ్ కలిగి ఉండదు, కానీ అక్కడ ఏం చెప్తున్నారు చూడండి, బాండింగ్ ఉంది. మన స్వాదిష్టాన చక్రాలు మనం శక్తిని అత్యంత జాగ్రత్తగా పవిత్రంగా ఉపయోగించగలిగితే ఎలాంటి శక్తి మనలో పెరుగుతుందో తెలియచేస్తున్నారన్నమాట. ఇలా అసాధ్యమైన పనులన్నింటినీ మనం చెయ్యగలము, సాధ్యమవుతుంది అని అంటారు. ఆ బాండింగ్ చేసి కుండని తయారు చేసుకొని ఇసుకతో తయారైన కుండతో నదిలో నుంచి నీళ్లు తీసుకొని వచ్చి ఆశ్రమంలో తన భర్తకి కావలసిన, పూజకి కావలసిన అవసరాలకు మడిజలంగా ఆవిడ అందిస్తూ ఉండేవారని. అలా జరుగుతూ ఉన్న సమయంలో ఎప్పుడో ఒకసారి ఎవరో గంధర్వుడు పుష్పక విమానంలో వెళ్తూ ఉంటే ఆ తల్లి ఇలా కళ్ళ పైకెత్తి కళ్ళతో చూసి, అబ్బా ఎంత సుందరంగా ఉన్నాడా పురుషుడు అని మనసులో అనుకున్నదని. అలా అనుకున్న వెంటనే ఈ కుండ విచ్ఛిన్నమైపోయి ఇక ఎన్నిసార్లు ఆవిడ ప్రయత్నించినా తిరిగి కుండని తయారు చేయలేకపోయిందని, జలం రాలేక ఒట్టి చేతులతో ఆమె తిరిగి రాగానే పరశురాముడికి చెప్పి ఆవిడ తల తీపించాడని మన పురాణంలో కథలు ఉన్నాయి. అవునా? అవునా? అంటే స్వాదిష్టాన చక్రములోని శక్తిని మనం ఎంత జాగ్రత్తగా, ఎంత పవిత్రంగా ఉపయోగించాలో
చెప్పడానికి ఆ కథలన్నీ మనకి తెలియచేశారు మన పూర్వీకులు. కనుక మనం సృష్టికి ప్రతి సృష్టి చేసి వ్యక్తిత్వం కలిగిన బిడ్డలని మనం అందించాలి అంటే మనస వాచ కర్మణ తప్పనిసరిగా మనం పవిత్రంగా జీవించాలి. కనీసం ఒక చిన్న ఆలోచనే, ఆవిడ ఏ చెడు ఆలోచన కూడా ఆలోచించలే. ఒక పరాయి పురుషుడిని గురించి బాగున్నాడు అని ఆలోచించినందుకే ఆవిడ తన పాతివ్రత్య శక్తిని కోల్పోయారు. కనుక ఆవిడ ఆ కుండని తయారు చేయలేకపోయారు అనే విషయాన్ని మనకు తెలియచేస్తారు. కనుక ఇక్కడ నేనేం చెప్పాలి మీకు అమ్మగా, భార్యాభర్తల బంధం ఎంతో పవిత్రమైనది. ఆ పవిత్రతని పవిత్రతగా చూస్తూ అలాంటి ధర్మబద్ధమైన సుఖ జీవనాన్ని గడుపుతున్నప్పుడు మన స్వాధిష్టాన చక్రం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. స్వాధిష్టాన చక్రం ఆరోగ్యంగా ఉంటే పునరుత్పత్తి బాగా జరుగుతుంది. పురుషుల్లో కానీ స్త్రీలలో కానీ సక్రమంగా హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఎందుకంటే మన స్వాధిష్టాన చక్ర మన విశుద్ధి చక్రాకి అనుసంధానించబడి ఉంటుంది. నేను రేపు మీకు విశుద్ధి చక్రం గురించి మాట్లాడేటప్పుడు ఈ రెండు విషయాల్ని మీకు తెలియజేయగలుగుతాను. ఇక్కడ నుంచి వచ్చే వాక్కు, ఇక్కడ నుంచి కలిగే ఆలోచన రెండింటి ద్వారానే ఈ సృష్టి జరుగుతుంది, అంటే సంతానోత్పత్తి జరుగుతుంది అని. అదే కాదు, ఒక విషయాన్ని లోయర్ క్రియేటివిటీ అని చెప్పాను. బ్రహ్మ చేసేదాన్ని తిరిగి మనం ఇక్కడ చేయగలుగుతున్నాం అన్నట్లే ఈ సృష్టిలో ఎన్నో కళలు ఉన్నాయి కదా, ఎన్నో అద్భుతమైన కళలు ఉన్నాయి. ఆ కళలని కూడా ఒక గురువు నుంచి నేర్చుకుని గురువు కంటే ఇంకా మిన్నగా లేదా యాజ్ ఇట్ ఈస్ గురువు లాగా తిరిగి ప్రజెంట్ చేయడం, అది పాట కావచ్చు, లేకపోతే చిత్రలేఖనాలు కావచ్చు, ఇలాంటి ఎన్నో కళలు. ఒక స్త్రీ ఉంటుంది, అలా కంటితో ముగ్గు చూస్తుంది, ఎమ్మటే దాన్ని యాజ్ ఇట్ ఈస్ దించి వేయగలదు. అంటే ఆవిడలో ఈ చక్రాలో ఉన్న ఆ లోయర్ క్రియేటివిటీ అంత అత్యద్భుతంగా ఉంది అని మనం అర్థం చేసుకోగలం అన్నమాట. ఇంకా నిన్న మీ దగ్గర ఎన్ని సంపదలు అంటే వాటిని మనం చెప్పుకున్నాం. స్థిరాస్తులు ఎన్ని ఉన్నప్పటికీ ఒక్కొక్కసారి చాలా మంది లిక్విడ్ క్యాష్ అనేది చేతిలో లెక్క బాధపడుతూ ఉంటారు. లిక్విడ్ క్యాష్ మన దగ్గర సమృద్ధిగా ఉండాలి అంటే స్వాధిష్టాన చక్రం చాలా శక్తివంతంగాను చైతన్యవంతంగాను ఉండాలి. మూలాధారంలో నుంచి జాగ్రత్త అయిన ఆ శక్తి స్వాధిష్టాన చక్రాన్ని తాకినప్పుడు మనకి అత్యధికంగా ఎప్పుడూ చేతిలో లిక్విడ్ క్యాష్ ఉంటూ ఉంటుంది. ఇది కూడా మన స్వాధిష్టాన చక్రానికి ఉన్న గొప్ప గుణం. అవునా? అందరికీ కావాలి కదా ధనం, చాలా చాలా అవసరం కదా. నిద్ర లేస్తే లిక్విడ్ క్యాష్ తోనే పని. కాబట్టి ఇక్కడ కూడా మీరు ఒకటి గమనించాలి, జస్ట్ ఫర్ ఫన్. ఇక్కడ మనందరం ఎక్కడైతే క్యారెక్టర్ లాస్ అవుతూ వచ్చామో అక్కడి నుంచి మన చేతిలో డబ్బులు కూడా ఉండడం పోయి అన్ని ఎక్కడో ఉంటున్నాయి. అందుకే కార్డులు, పేటిఎంలు, ఏటీఎంలు అంటూ మన డబ్బులన్నీ ఎక్కడో ఉంటున్నాయి. సో మన ధనం మన సన్నిధిలోనే ఉండాలి అంటే మనం మన స్వాధిష్టాన చక్రాల్లోని శక్తిని అతి జాగ్రత్తగాను అత్యంత పవిత్రంగాను ఉపయోగించుకోవాలి. అలా ఉపయోగిస్తే స్వాధిష్టాన చక్రానికి ఇంకొక గుణం కూడా ఉంది, మేధస్సు. అంటే సప్తధాతువుల్లో నిన్న అక్కడికి వచ్చేటప్పటికి చర్మం, ఇక్కడికి వచ్చేటప్పటికి మేధస్సు. మన స్వాధిష్టాన చక్రానికి వచ్చేటప్పటికి మేధస్సు అంటే జ్ఞాపక శక్తి. ఎవరైతే స్వాధిష్టాన చక్ర ఫంక్షన్ ప్రాపర్ గా లేకుండా ఉంటారో వాళ్ళల్లో మానసిక వ్యాధులతో పాటు మానసిక అలజడులు, అలాగే జ్ఞాపక శక్తి కోల్పోవడం, మానసిక పరిపక్వతను కూడా కోల్పోవడం జరుగుతుంది. ఇది స్వాధిష్టాన చక్ర యొక్క క్వాలిటీస్. స్వాధిష్టాన చక్ర పిల్లల్లో మరీ చాలా అవసరమని మీరు గుర్తించాలి. ఇప్పుడు పిల్లలకి ఈ చక్ర ఎప్పుడు ఎంత బాగుంటే వాళ్ళ జ్ఞాపక శక్తి అంత బాగుంటుంది, మేధో సంపన్నులుగా ఉంటారు, ఎంతో ఉన్నతంగా డెవలప్ అవటానికి స్వాధిష్టాన చక్ర మూలాధారం పిల్లల ఎదుగుదలకి, స్వాధిష్టానం పిల్లల మానసిక ఎదుగుదలకి ఉపయోగపడతాయి. ఈ స్వాధిష్టాన చక్రాన్ని మనం సవ్యంగా పనిచేయించుకోవాలి అంటే మనం మీద ఎలా అయితే ప్రాణాయామాన్ని ప్రాక్టీస్ చేశామో అలాగే పశ్చిమోత్తాసనం అని ఉంటుంది. ఒకసారి మీరు నెట్ లో బ్రౌజ్ చేస్తే మీకు అర్థం అవుతుంది. అంటే మనం కూర్చుంటాం, కూర్చొని కాళ్ళు రెండు పూర్తిగా చాపి
ఈ తలని తీసుకువెళ్ళి మోకాళ్ళగా పెట్టడానికి ప్రయత్నిస్తే, అలాగే 2 చేతులని తీసుకెళ్లి కాళ్ళని టచ్ చేస్తూ ప్రయత్నించేది ఈ పశ్చిమోత్తాసనం. ఈ ఆసనం ద్వారా స్వాదిష్టాన చక్రాల్లోని పెటల్స్ 6 సవ్యంగా తయారవుతాయి. అలాగే చక్రాల్లో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. చక్రాల్లో ఉండే బ్లాక్స్ అన్ని తొలగిపోతాయి. ఇక్కడ బీజం ఏం చెప్పుకున్నాం మనం బీజం ఏం చెప్పుకున్నాం? ఈ ని ఎలా ఉచ్చరించాలి? నిన్న చెప్పాను, మనకి పృథ్వీ బీజాన్ని 4 దళాలకు 4 సార్లు ఉచ్చరించిన తర్వాత 5 సార్లు నుంచి దీర్ఘంగా ప్రణవం లాగా ఆ దీర్ఘంగా ఉచ్చరించాం. ఇక్కడ కూడా 6 సార్లు. ముద్ర రుణ ముద్ర. ఎప్పటిలాగే మోకాళ్ళ మీద ఆకాశం వైపు చూసేలా ముద్రను పెట్టుకొని వం 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 ఇలా చేయడం ద్వారా మన స్వాదిష్టాన చక్ర శుభ్రం చేయబడుతుంది, శక్తివంతంగా ఉంటుంది, చైతన్యంలో నిండి మూలాధారంలో జాగరణ చెందిన ఆ జాగృతి చేసిన శక్తి స్వాదిష్టానానికి చేరుతుంది. నిన్న మీకు ఒక చిన్న విషయం చెప్పడం మర్చిపోయాను. లలితా సహస్రనామాన్ని మనం ఆధారంగా తీసుకుంటే ఒక్కొక్క చక్ర శక్తివంతంగాను ఆరోగ్యంగాను ఉండడానికి మనకు కొన్ని ఆహారాలు చెప్పడం జరిగింది. మూలాధారాధిష్టాన దేవతకి మనం పులగాన్నం నైవేద్యం పెడతాం. పులగం అంటే మన భాషలో పొంగల్ అంటుంటారు. ఏమేమి తయారు చేస్తారు? పెసరపప్పు బియ్యం ఈక్వల్ క్వాంటిటీలో వేసుకుని దాన్ని ఉడికించుకున్నాక దానిలో సైంధవ లవణము, మిరియాల పొడి, అలాగే కొంచెం ఆవు నెయ్యి వేసుకుని జీలకర్ర ఇవి వేసి ఆ ఆహారాన్ని మనం నియమితంగా ఇన్ని రోజులు అని ఒక భోజనం కింద ఈ పప్పు పొంగల్ని మనం ఒక భోజనం కింద అంటే మూలాధార చక్ర దాన్ని ఉదయం తీసుకోవడం వలన ఈ చక్ర ఎంతో ఆరోగ్యంగా తయారవుతుంది. అలాగే చక్రాలు నేను నిన్న మీకు ఏ క్వాలిటీస్ చెప్పాను అవన్నీ ఉంటాయి అని చెప్పడానికి లలితా సహస్రనామం శ్రీ విద్యలో ఈ ఆహారాన్ని తినమని చెప్తారు. నిన్న చెప్పిన ఆ మజ్జిగ తేట అయితే మాత్రం ఇప్పుడు చెప్తున్న 3 చక్రాలకి నిత్యం అవసరమే. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం. ఈ 3 చక్రాలు మనకి ఆరోగ్యంగా ఉండాలి, లేదా ఆ చక్రాలలో శక్తి జాగరణ జరుగుతున్నప్పుడు వచ్చే వేడి ఉత్పన్నమయ్యే దానిని తగ్గించుకోవడానికి ఈ మజ్జిగ తేట తప్పనిసరిగా చాలా కాలం అంటే మన సప్త చక్రాల జాగరణ పూర్తి అయ్యే వరకు మీరు కొనసాగిస్తూనే ఉండండి. ఒకవేళ పూర్తి అయిన తర్వాత తప్పకుండా తీసుకోవచ్చు. దాని గురించి అసలు దోషమే లేని విషయం మనకి అది. ఇప్పుడు నెలసరిలలో స్త్రీలకి జరిగే ఇబ్బంది, లేకపోతే కంటిన్యూటీ బ్లీడింగ్, ఓవరీస్ లో సిస్ట్లు చేరడం, యూట్రస్ లో కూడా ఇలాంటి సిస్ట్లు ఏర్పడడం, యూట్రస్ లో వచ్చే క్యాన్సర్, ఓవరీస్ లో వచ్చే క్యాన్సర్, ఇలాంటి వాటన్నిటికీ ఒక చిన్న వైద్యం, చిన్న చిట్కా వైద్యం. అదేమిటి అంటే ప్రతి స్త్రీ ఈ మజ్జిగ ఎటు సిద్ధం చేసుకోమని చెప్పాను కదా. ఈ మజ్జిగ ఇలాగే, ఇంకా దీనిలో ఏ మార్పు లేదు. పసుపు ఉంది కదా, పసుపు, స్వచ్ఛమైన పసుపుని 3 శనగ గింజలంత ఉండలు చేసుకుని ప్రాతకాలంలో ఈ 3 ముద్దలు లోపలికి తీసుకుని ఈ మజ్జిగ తేట తాగుతూ ఉంటే స్త్రీలలో ఏర్పడే అనేక రకమైన స్వాదిష్టాన చక్ర సంబంధిత అనారోగ్యాలన్నీ, ఎనీ డిశ్చార్జ్, ఎనీ అన్నెసెసరీ టైమ్స్ లో ఏర్పడే బ్లీడింగ్స్,
అలాగే కంటిన్యూటీ బ్లీడింగ్స్, ప్రాపర్ గా పీరియడ్స్ రాకపోవడం, ఇలా సంతానోత్పత్తిలో సమస్యలు, ఈ ఓవరీస్ లో యూట్రస్ లో ఏర్పడే ఎన్నో రకాల సిస్ట్లు, వీటన్నింటి నుంచి కూడా మీరు ఎంతో ఆరోగ్యంగాను ఈ అనారోగ్యాలు తగ్గించుకొని ఆరోగ్యంగా ఉండడానికి ఈ 2 క్రియలు మీరు చేయడం ఎంతో ఎంతో అవసరం. ఎనీ డౌట్స్? ఇప్పటి వరకు మనం చెప్పుకున్న దానికి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మూలాధార చక్రం చేస్తాం కదా సార్ మేడం, ఆ టైంలో లం బీజం ఎంతసేపు చేయాలి, మం బీజం ఎంతసేపు చేయాలి అనేసి ముద్రలు కూడా అట్లా చెప్పారు కదా, అది ఎంతసేపు ఉండాలి? ఏమన్నారు తల్లి? ముద్ర ఇప్పుడు మూలాధార చక్రం నిన్న చెప్పారు కదా మేడం, ఈరోజు స్వాధిష్టానం గురించి చెప్పారు కదా, డైలీ 1 చేయాలా, 1/1 చేయాలా, 1/1 చేస్తే ఏది ఎంతసేపు చేయాలి? ఇప్పుడు మూలాధారానికి ముందు లంబీజం చేసుకుని కనీసం 11 సార్ల నుంచి 27 సార్ల వరకు చేసుకోవచ్చు. కానీ ప్రారంభంలో 11 సార్ల నుంచే మొదలు పెట్టండి. ఎక్కువ చేస్తే ఆ శరీరంలో ఏర్పడే కొన్ని మార్పుల నుంచి మీరు బయటపడడం ఇబ్బంది కనుక 11తో మొదలుపెట్టి 27 దాకా చేరుకోండి. మూలాధారం అయిపోయిన తర్వాత కొంచెం సమయం ఇచ్చి స్వాధిష్టానం వెంటనే, అంటే మూలాధారం స్వాధిష్టానం అయిపోయిన తర్వాత మనకు రేపు చెప్పే మణిపూరకం. ఇంతవరకే మనం బీజాలు చేస్తాం. ఆ తర్వాత విశేషం మళ్ళా అనాహతం నుంచి తర్వాత మాట్లాడుతున్నాం. ఇప్పుడు మూలాధార చక్రానికి పుల్లగాన్న నైవేద్యం పెట్టండి. మీకు రోజు ఉదయం అల్పాహారం పుల్లగాన్నం తీసుకోండి. అమ్మ చట్నీస్ తినొచ్చా? హాయిగా కొబ్బరి చట్నీ ఇలాంటివన్నీ తినొచ్చు, వాటి గురించి ఏం కాదు. అయితే ఇప్పుడు ప్రస్తుతం నిలవ పచ్చళ్ళు తినకండి. ఇప్పుడే నేను చెప్పిన ఈ సాధనలోనే ఎంతో హీట్ జనరేట్ అవుతుంది. ఆ వేడిని మీరు ఎక్స్పీరియన్స్ అవ్వడమే కష్టం అంటున్నాను. కాబట్టి నిల్వ ఉన్న పచ్చళ్ళు అంటే ఊరగాయ పచ్చళ్ళు అతిగా కారాలు ఉప్పులు తీసుకోకుండా మోడరేట్ గా తినండి. తక్కువ వద్దు, ఎక్కువ తినదు, మోడరేట్ గా తినండి. ఇది స్వాధిష్టాన చక్రానికి ఏంటి మరి అందులో ఉన్న అధిష్టాన దేవతకి నైవేద్యం ఏమిటి అంటే దధ్యాన్నం, పెరుగు అన్నం. అర్థమవుతుందా? ఇక్కడ ఉదయం ఇది తిన్నాం, మధ్యాహ్నం వచ్చేటప్పటికి మళ్ళీ మనం ఇక్కడ ఇది తినవచ్చు. అలాగే అన్ని ఇన్ని తినలేమమ్మా, 3 రకాలు, 3వ రేపు వస్తుంది, 3 రకాలు కొంచెం కొంచెంగా చేసుకునైనా తినొచ్చు. లేకపోతే ఒక 41 రోజు పులగాన్నం తిని ఒక 41 రోజు మూలాధార చక్రం మీద మాత్రమే మీరు వర్క్ చేసుకుని, అంటే బీజాన్ని స్మరించుకొని ముద్రలో ఉండి 41వ రోజు అయిపోయాక మళ్ళీ స్వాధిష్టానాన్ని కూడా మొదలు పెట్టచ్చు. అప్పుడు స్వాధిష్టానానికి నైవేద్యం ఒక 41 రోజు తప్పనిసరిగా దధ్యాన్నం తింటాం. మళ్ళా రేపు మణిపూరికానికి వచ్చిన తర్వాత అక్కడ ఏ నైవేద్యం వస్తుందో అది ఒక 41 రోజు. ఇలా కూడా సాధన చేయవచ్చు. అంటే ఒక్కొక్క చక్రాన్ని ఒక్కొక్క మండలం చేయొచ్చు. లేకపోతే మండలంలోనే ఈ 3 చక్రాలను కూడా మనం అవేకం చేసుకోవచ్చు. ఇంకా అడగండి, ఎవరైనా మాస్టర్స్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. శుభోదయం మాతాజీ. మాతాజీ శుభోదయం. చెప్పండి. నిన్న సాయంత్రం ఈ రోజు దీన్ని కూర్చునే ముందు కూడా మీరు చెప్పిన అన్ని సాధన చేసిన చాలా బాగా కుదిరింది. మొత్తం అరచేతులు ఇదంతా వేవ్స్ అన్ని వచ్చేసి చాలా బాగుంది మేడం. హరి ఓం నాన్న. సాధన చేస్తే మన ఎక్స్పీరియన్స్ అలా ఆనందాన్ని వచ్చిందా మరి? వచ్చింది మేడం. ఇప్పుడు కూడా మీరు వమ్ చేపిస్తున్నారు కదా, ఇక్కడ పొత్తి కడుపులో వైబ్రేషన్స్ ఇట్లా జరుగుతున్నది. ఎక్స్పీరియన్స్ అవుతున్నారు. సార్ చిన్న కరెక్షన్. చెప్పండి సారథి గారు, చెప్పండి. మాతాజీ అని పిలవండి, మీరు మేడం అనకండి. సరే మాతాజీ. ఇది మీరు ఇప్పటికే సాధనకులు కనుక, ధ్యానంలో మీరు ఇప్పటికే ఉన్నారు కనుక, మీరు ఎప్పటి నుంచో ధ్యాన మార్గంలో సాధన చేస్తున్నారు కాబట్టి ఈ సెన్సిటివిటీ మీలో చాలా ఎక్కువగా ఉంటుంది. అర్థమైందా? నిన్న ఒక చిన్న ఆ పామ్ మైనర్ చక్రాస్ తోటి మనం ఎనర్జీని రిసీవ్ చేసుకున్నాం కదా. ఈ రోజు ఇంకొక చిన్న జస్ట్
ఏదో కొంచెం సరదాగా క్లాస్ హ్యాపీగా గడపడానికి ఎనర్జీని సెన్స్ చేయడం ట్రై చేద్దామా? నిన్న రిసీవ్ చేసుకున్నాం, ఈరోజు సెన్స్ చేయడం ట్రై చేద్దామా? సరే మాతాజీ. అందరూ సిద్ధంగా ఉన్నారా? ఒకసారి మీ చేతులు బాగా రబ్ చేసుకోండి. అలాగే మీ చేతుల్లో ఉన్న ఈ చక్రాస్ ఒకసారి నమస్తే చెప్పి పలకరించండి. నా అరచేతుల్లో ఉన్న సూక్ష్మ ప్రాణశక్తితో నిండిన చక్రాలకు నమస్కారం. నేను ఈ విశ్వమంతా నిండి ఉన్న ప్రాణశక్తిని నా అరచేతులతో స్పర్శించాలి అనుకుంటున్నాను, నాకు ఆ అవకాశం కల్పించండి అంటూ మీరు మీ ఆ అరచేతి చక్రాలకు ఒక్కసారి మాట్లాడండి, వాళ్ళని పలకరించండి. ఇప్పుడు మీ 2 అరచేతుల మధ్యలో ఒక్కసారి చూడండి, చాలా నిదానంగా ఇలా అనమాకండి. సెన్స్ చేయాలంటే ఇప్పుడు ఘన పదార్థాన్ని మనం వెంటనే తాకగలం, ద్రవ పదార్థాన్ని తాకగలం. అగ్ని దగ్గరికి వెళ్తే తాకడానికి భయమే, ఎందుకంటే ఆవిడ శక్తి ఆవిడ ఉంటుంది. 3rd స్టేజ్ అయిపోయి 4th స్టేజ్ ఆఫ్ మ్యాటర్ చాలా సెన్సిటివ్ గా సటిల్ గా ఉంటుంది కాబట్టి దాని స్టేజ్ ఈథర్ స్టేజ్ కాబట్టి మనం అతి సున్నితంగా స్పర్శించడానికి ప్రయత్నం చేయాలి. మీ 2 అరచేతులను ఇలా పెట్టి నిదానంగా ఆ 2 అరచేతుల మధ్యలో మీ దృష్టిని కూడా నిలిపి 2 చేతులు దగ్గరికి చేయడం ప్రయత్నించండి. నేను ఎలా పెట్టాను అలాగే పెట్టండి చేతులు మీ అందరూ కూడా. చూడండి, ఈ హృదయ చక్ర అంటే మన ఈ ఏరియాలో ఉన్నాయి నా చేతులు, ఇలాగే ఉంచండి, పైన వద్దు. ఇలా పెట్టి చిన్న కిందకి రండి, మీ చేతులు కిందికి తీసుకురండి. చూడండి ఎక్కడ పెట్టాను చూడండి, మీరు కిందికి రావాలి, కిందికి ఇంకొంచెం. ఇప్పుడు ఈ 2 చేతులను ఇలా సెన్స్ చేయడానికి ట్రై చేయండి. దగ్గరికి ఇలా దగ్గర జరపాలి, స్పీడ్ గా చేయొద్దు, స్లోగా. ఎంత స్లో అంటే అప్పుడే పుట్టిన బిడ్డను ఎత్తుకోవాలి అంటే మనం ఎంత జాగ్రత్త పడతాము. ఈ శక్తిని స్పర్శించాలి అంటే కూడా అంత ప్రయత్నం చేయాలి. మీ దృష్టి, మీ మనస్సు అన్ని ఈ 2 అరచేతుల మధ్యలో ఏం జరుగుతుందో అన్న దాని మీద ఘన పదార్థం టచ్ చేసినట్టే ఆ ఫీల్ వస్తుందండి, కంప్రెస్ అవుతున్నట్టు కంప్రెస్ అవుతున్నట్టు వస్తుంది. నెక్స్ట్ ఏమో మన ఫేస్ మీద కూడా అది ఫేస్ మీద కూడా ఆ వైబ్రేట్ అవుతుందండి. అవునండి. మీ పేరు చెప్పండి నాన్న. నా పేరు సురేష్ అండి, సురేష్ కుమార్ రాజు, రైలు చెరువులండి. ఓకే నాన్న. ఇప్పుడు ఆ సెన్స్ నిన్న ఎనర్జీ తీసుకోగలిగాం, ఈ రోజు అదే ఎనర్జీని ఎక్స్పీరియన్స్ అవ్వగలిగాం. రేపు ఆ ఎనర్జీని చూడటానికి ప్రయత్నం చేద్దాం, సరేనా? కంటికి కనిపించిన విశ్వమైనది ఈ ప్రపంచాన్నంతటినీ సృష్టించింది, ఈ ప్రపంచాన్నంతటినీ పోషిస్తుంది, ఈ ప్రపంచాన్నంతటినీ తిరిగి లయం చేసుకుంటుంది అయిన అత్యంత సూక్ష్మమైనది, ఈ మాంసనేత్రాలతో చూడలేనిది అయినది ఒక అత్యద్భుతమైన శక్తి అంతటా వ్యాపించి ఉంది. అది మన లోపల, మన వెలుపల ఈ జగత్తు. దానిని నిన్న మనం తీసుకోవడానికి, ఈ రోజు మనం సెన్స్ చేయడానికి ప్రయత్నించి, పర్లేదు నాకు చాలా సులభమైపోయింది. మీరందరూ కానీ ధ్యానం కాకుండా అప్పటికప్పుడు కొత్తగా ఈ క్లాస్ లో కూర్చుంటే మాత్రం కొద్దిగా కష్టం అవుతుంది. ఇట్స్ పాసిబుల్, ఎందుకంటే నిపుతాత్మే కాలుతుంది కదా, అది మనందరికీ తెలుసు. ఇది కూడా అంతే, ఉన్నది ఉన్నట్టు తెలుసుకోగలం, కానీ సమయం పడుతుంది. మీరందరూ ధ్యానం చేయడం వలన మీలో ఉన్న సెన్సిటివిటీ మిమ్మల్ని అతి త్వరగా ఈ శక్తికి దగ్గర చేస్తుంది. రేపు శక్తిని చూడడానికి కూడా మనం ప్రయత్నం చేద్దాం. అర్థమవుతుందా? మీరు రేపు ఈ విషయానికి సిద్ధంగా ఉండండి. ఇంకొకటి, స్వాధిష్టాన చక్రంలో మనకి అత్యంత అధికంగా పనిచేసే ఒక విషయం ఏంటంటే, స్వాధిష్టాన చక్రంలో ఉత్పన్నమవుతున్న శక్తి నేను చెప్పినట్టు జెనిటల్స్ కి, యూట్రస్ కి, యూట్రినరీ ట్రాక్ కి, కిడ్నీస్ కి,
కొంత వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి కొంత శక్తి మన మేధస్సు బ్రెయిన్ కూడా వెళ్తుంది, మన బ్రెయిన్ కూడా ప్రాపర్ గా ఫంక్షన్ చేసేలా చేస్తుంది. అలాగే ఇక్కడ నుంచి ఉత్పన్నమైన శక్తి కాళ్ళకు ఒక 30% దాకా వెళ్తుంది. ఒక 30% ప్రాణశక్తి కాళ్ళకి చేరుతుంది. అలా చేరకపోతే విపరీతమైన కాళ్ళ నొప్పులు, నీరసం, ఏ పని చేయడానికి ఇష్టం లేకపోవడం, మంచం మీద నుంచి లేవడానికి కూడా కాళ్ళు సహకరించకపోవడం, మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళ మధ్య ఉన్న గుజ్జు కరిగిపోవడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. కనుక మన స్వాధిష్టాన చక్రంలోని శక్తిని మనం అత్యంత జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. అందుకే మన పెద్దలు బ్రహ్మచర్యాన్ని మనకి అందించారు. పిల్లలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం ఆచరించేలా మనం వాళ్ళ మనసుకి కూడా, అంటే కంటితో చూడనివ్వద్దురా అనేది కూడా మనం పిల్లలకి తెలియచేసుకుంటూ పెంచుకోవాలి. అలా చూడడం ద్వారా నీలో ఈ నష్టాలు జరుగుతాయి, ఇది నువ్వు లాస్ అవుతావు అనేది తల్లిదండ్రులు, మీలాంటి జ్ఞానులు, ఎందుకంటే యోగం చేస్తున్నారు కనుక మీరు కూడా యోగులే, మాతోని సమానులే, మీరందరూ కూడా మీరు యోగులు. మీ బిడ్డల్ని మీరు యోగత్వంతో జ్ఞానవంతులుగా పెంచడానికి ఎంతో అవసరం అవుతుంది. ఇప్పుడు మీరు నేర్చుకుంటున్న ఈ జ్ఞానం, ఇది జస్ట్ అలా ఏదో చక్రా గురించి చెప్పేసి చక్రా చూడండి అనే బోధన కాదు. ఇది మనం అందరం ఆనందంగా జీవించడానికి ఉపయోగపడే జీవన విధానం. జీవించాలి అంటే మనకి శరీరం ఎంత ముఖ్యమో, మన కంటికి కనిపించని సూక్ష్మ శరీరం అంతకి 1,000,000 రెట్లు ముఖ్యం కనుక సూక్ష్మ శరీరం సవ్యంగా ఉంచుకుంటేనే మన జీవనం ఆనందంగా కొనసాగుతుంది అనే విషయాన్ని తెలియచేయడానికి చేస్తున్న ఓ చిరు ప్రయత్నమే మీ మాతాజీ. కాబట్టి ఈ చక్రాల శక్తి మనకి ఎన్ని ఉపయోగాలు ఇస్తుందంటే, ఇంకా అత్యద్భుతమైన ఒక విషయం ఉంది. రాబోయే వింటర్ వస్తుంది, స్కిన్ డ్రై అయిపోద్ది కదా, అందరిలో ఈ ప్రాబ్లం ఉంది కదా. చాలా మంది చర్మం ముడతలు పడిపోయి చర్మం పొట్టు లేస్తుంది, అలాగే చర్మం అంతా ముడుచుకుపోతూ మంట కూడా ఏర్పడుతుంది. స్వాధిష్టాన చక్రాన్ని మీరు ప్రాపర్ ఫంక్షనింగ్ లో పెట్టుకుంటే ఎలాంటి మాయిశ్చరైజర్స్ మనకి బయట నుంచి అక్కర్లేకుండానే స్కిన్ మాయిశ్చరైజర్ గా కూడా ఉంటుంది, చాలా షైన్ గా కూడా ఉంటుంది. దీనికోసం మనం ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ఈ మధ్య ఒక అమ్మాయి యుఎస్ లో ఉంటారట, ఒక చిన్న ప్రశ్న అడిగారు, అమ్మా చాలా వరకు నేను మన సనాతన ధర్మాన్ని గౌరవిస్తాను, నా వస్త్రధారణ కూడా చాలా వరకు క్లోజ్డ్ గా ఉంటుంది, ఎక్కడ నేను ఎక్స్పోజింగ్ గా ఉండను, అన్ని బాగానే ఉన్నాయి, నాకు మేకప్ వేసుకునే అలవాటు లేదు, కానీ బ్యూటీ పార్లర్కి వెళ్ళి నేను హైబ్రోస్ చేయించుకుంటాను, ఇలా చేయించుకోవచ్చా అని అడిగింది. అడిగావు కాబట్టి నేను చెప్తున్నాను తల్లి, చేయించుకోరాదు. ఎందుకు అంటే ఆ ఐబ్రోస్ చేసే విధానంలో మీకు తెలియకుండా మీ ఆజ్ఞా చక్రాలు ఉన్న పెటల్స్ డిస్టర్బ్ అయిపోతాయి. అక్కడ నుంచి మీరు ఆలోచించే తీరు, మీ ఆలోచన విధానం మారిపోతుంది, సంకల్ప బలం తగ్గిపోతుంది. ఇది కాకుండా ఉండాలి, ఆలోచనలలో కూడా మీరు పవిత్రంగాను ప్రశాంతంగాను ఉండాలి అంటే ఇలాంటి విషయాల జోలికి వెళ్ళకండి అని చెప్పాను. అంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నా, బ్రేక్ అయింది మాతాజీ. పెట్టి వాళ్ళ యొక్క ఇప్పుడు చెప్పుకున్నాం, అరచేతుల ద్వారా శక్తి ప్రసరణ అవుతూ ఉంటుంది, స్వీకరిస్తూ ఉంటాం. ఇలా తీసుకున్న శక్తిని మనం ఇలా ఇవ్వడం కూడా నేర్పిస్తాను మీకు భవిష్యత్తులో. తీసుకోవచ్చు, ఆ జగన్మాత విశ్వశక్తి యొక్క శక్తిని అడిగితే అమ్మిస్తోంది, అది మీకు తెలుసు కదా. తీసుకున్న శక్తిని అవసరమైన చోట ఇచ్చుకునే అవకాశం కూడా ఉంది, దానిని మనం దివ్య చికిత్సగా కూడా చెప్పుకోవచ్చు. ఇలాంటి విషయాలు చేసే అద్భుతమైన మనసే చేతులకి ఇంత శక్తి ఉంది. అలా కాకుండా వాళ్ళేంటో వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటో మనకి తెలియనప్పుడు వెళ్ళి మన మొహాన్నో మన శరీరాన్నో లేకపోతే మన ఈ ప్రాంతాలను వాళ్ళ చేతుల్లో పెట్టడం, వాళ్ళు ఎలా పడితే అలా ఏయో క్రియలు చేయడం, దాని ద్వారా వాళ్ళ లోపల నుంచి వాళ్ళ ఆరా నుంచి వాళ్ళ చక్రాల నుంచి వాళ్ళలోని గుణాలు కొన్ని మనలోకి ట్రాన్స్ఫర్ కావడం కూడా జరుగుతూ ఉంటుంది. దీని ద్వారా మనకు తెలియకుండానే మన ప్రవర్తన కూడా పూర్తిగా మారిపోతుంది. దీనికి ఎవరు అక్కర్లేదు, నేనే చెప్తాను. దయతో ఎవరినో ఆదరించి దగ్గర పెట్టుకుంటే కొన్ని రోజుల తర్వాత నన్ను నేను గమనించుకుంటే నేను వచ్చిన పర్పస్, నేను జీవిస్తున్న పవిత్ర జీవనంలో
నా ఆలోచనల కంటే నా మాటల మార్పు నేను బాగా గమనించి, ఓ ఇది కదా నేను చేస్తున్న దోషం. కాబట్టి వీళ్ళ నుంచి నేను ఇంత దూరంలో ఉండాలి అని నిర్ణయించుకున్నాను. అది మీ అందరికి కూడా వర్తిస్తుంది కాబట్టి అతి జాగ్రత్తగా ఉండండి. మన చక్రాలే మనకి సౌందర్యాన్ని ఇస్తాయి. మన చక్రాలే మనకి ఆరోగ్యాన్ని ఇస్తాయి. మన చక్రాలే మనకి సంపదలను ఇస్తాయి. మన చక్రాలే మనకి ఆనంద జీవితంలో పరిపూర్ణత్వాన్ని ఇస్తాయి. కాబట్టి ఈ సూక్ష్మాతి సూక్ష్మమైన ఈ పవిత్ర దేవాలయంలో ఉన్న ఆ జగన్మాతను ఎప్పుడూ పవిత్రంగా చూసుకుంటే అన్ని మన సొంతం. ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, అధికారం, అభివృద్ధి అన్ని మన సొంతం. అందం కూడా చెప్తున్నాను చూసారా, అందం, ఆనందం, ఐశ్వర్యం, అభివృద్ధి, అధికారం అన్ని మన సొంతం అవుతాయి. కనుక ఈ చక్రాలను అతి జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఏమైనా అడగవలసి ఉందా? ఒక్కసారి మీరు ట్రై చేస్తారా? వరుణముద్ర, బీజాక్షర ఒక్కసారి మీరు చేయండి. ఏమైనా ఉంటే నేను మిమ్మల్ని సరిదిద్దుతాను. ముద్ర ఏంటండి? వర్గముద్ర, వర్ణముద్ర, వరుణముద్ర, చిటికిన వేలు, బొట్టన వేలు. ఓకే రండి, ఇది ఓకే. ముద్ర ఓకే అండి. పేరేంటి? వరుణ. జలతత్వం కదా మన స్వాధిష్టాన చక్రతత్వం. జలానికి అధిదేవత వరుణుడు. ముద్ర. ఓకే. అందరు ప్రాక్టీస్ చేయాలి. కొంతమంది చూస్తా ఉన్నారు. వీడియోస్ ఆన్ చేయండి. వీడియోస్ ఎందుకు ఆఫ్ చేస్తారండి? అద్భుతంగా ఇంత చక్కటి వివరణ మనకి ఎక్కడ దొరకదు. అందరూ వీడియోస్ ఆన్ చేసి ప్రాక్టీస్ చేస్తే, మీరు ఏమైనా పొరపాటు చేస్తుంటే మాతాజీ గారు మళ్ళీ కరెక్ట్ చేస్తారు మనకి. వం బీజం 6 సార్లు చెప్పిన తర్వాతే దీర్ఘంగా ఉచ్చరించాలి. ముందు వం బీజాన్ని 6 సార్లు చెప్పండి. నాకు 3 లేదా 4 వినపడుతుంది. 6 సార్లు చెప్పండి. అది కూడా 6 సార్లు. 6 సార్లు తర్వాత మొత్తాన్ని దీర్ఘంగానే ఉచ్చరిస్తాం. అన్ని సార్లు 6 సార్లు వం బీజాన్ని చెప్పమన్నమాట. మొదటిసారి మాత్రమే 6 సార్లు చెప్తాం.
ఓకేనా అందరూ? ఓకే అమ్మా. ఇప్పుడు మీరు ఒకసారి నోట్స్ చెక్ చేసుకోండి. ఈరోజు స్వాధిష్టాన చక్రం, స్వాధిష్టాన చక్రంలోని దళాలు 6 అక్షరాలు బాభా మా యా రా. మళ్ళీ ఒకసారి చెప్పండి. స్వాధిష్టాన చక్రం, చక్రానికి దళాలు 6. మళ్ళీ వీడియోలో రాసుకుంటాం నేను. బాభా మా యా రా లా. స్వాధిష్టాన చక్రంలో అధిష్టానం ఇక్కడ వరుణ తత్వం. అక్కడికి మళ్ళీ వచ్చేటప్పటికి ధాతు మేధో ధాతు, మేధస్సుకు సంబంధించిన ధాతు మన స్వాధిష్టాన చక్రం. వం బీజం, వం బీజం, జలతత్వం, వరుణముద్ర, ఆహారం దధ్యాన్నం, పెరుగన్నం, ముద్ర వరుణ ముద్ర. ఒక చిన్న పిక్చర్ కూడా వేసుకోండి, చిటికిన వేలు బొట్టన వేలు కలిపేసినట్లు ఒక చిన్న పిక్చర్ కూడా ఉంచుకోండి. వరుణ ముద్ర రాసుకుంటాం మేడం, చిటికన వేలు బటన వేలు అనేసి రాసుకుంటాం. సరేనా తల్లి? వరుణ ముద్ర. అలాగే ఎక్సర్సైజ్ వచ్చేటప్పటికి పశ్చిమోత్తాసనం చెప్పాను, చిన్న హిప్ రొటేషన్ కూడా. ఇది మనకి రేపు మణిపూరకానికి స్వాధిష్టానికి కూడా కనిపిస్తుంది. రొటేషన్, హిప్ రొటేషన్ క్లియర్ గా చేసుకోవాల్సి ఉంటుంది. హిప్ రొటేషన్ క్లాక్ వైజ్ అండ్ కౌంటర్. ఇలా చేయడంతో స్వాధిష్టానం మరియు మణిపూరకం 2 చక్రాలు కూడా యాక్టివేట్ అవుతాయి. ఒక్కొక్కటి క్లాక్ వైజ్ కౌంటర్ క్లాక్ వైజ్ చెప్పాను కదా, ఒక్కొక్కటి కనీసం 12 సార్లు క్లాక్ వైజ్ లో, 12 సార్లు కౌంటర్ క్లాక్ వైజ్ లో చేయండి. ఇక్కడ యాంటీ అనే పదం వాడట్లేదు, ఎందుకంటే మీరు కూడా ఈ ఒక్కటి అలవాటు చేసుకుంటే మనం యాంటీ అనకూడదు, అలాగే నెగిటివ్ మాట్లాడొద్దు. ఇప్పుడు ఒక వ్యక్తిలో మీరు మంచి గుణాన్ని కోరుకుంటే, మంచి గుణం ఒకటి కావాలి అని అడిగితే దేవుణ్ణి మన లోపలైనా మన కుటుంబం వ్యక్తుల లోపలైనా ఏది కోరుకున్నా పాజిటివ్ గా కోరుకోవాలి. పాజిటివ్ ఎంత మాట్లాడతామో మనకు విశ్వంలో నుంచి అంత పాజిటివ్ ఎనర్జీస్ వస్తూ ఉంటాయి. నేను వినలేకపోతున్నాను, క్షమించాలి వాళ్ళు, భగవంతుడు, నా గురువులు అందరూ. ఎందుకంటే ఎప్పుడు చెప్పినా అదే చెప్తున్నారు, అది వద్దు, మీకు ఏం కావాలో అదొక్కటి మాట్లాడండి, దానికి పరిష్కారం ఇస్తాను అని ఎన్నిసార్లు ఏ విధానాలు చెప్పినా వాళ్ళ మేధస్సు తీసుకోవట్లేదు. మీ అందరికీ చెప్తున్నాను, ఇక్కడ ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. మీరు మీ కుటుంబ సభ్యులు ప్రతి దానికి పాజిటివ్ శుభమైన పదాలను చేరుస్తూ శుభాన్ని మంగళాన్ని మాట్లాడుతూ ఉండండి. అదే మీకు ప్రతిబింబిస్తూ తిరిగి విశ్వం నుంచి వస్తూ ఉంటుంది. గ్రేట్ సబ్జెక్ట్. దీన్ని ఎప్పుడైనా అవకాశం దొరికితే మనం మాట్లాడుకుందాం. చాలా చాలా విపులంగా, ఎప్పుడు ఇంకా పొరపాటు చేయడానికి అవకాశం లేకుండా ఈ జీవన విధానాన్ని మీకు బోధించిన వేళ ఎవ్వరితోని మీకు అవసరమే లేదు. ఎందుకంటే మీరే ఎందరినో ఉద్ధరించే గొప్ప వ్యక్తులుగా మారుతారు. ఇప్పుడు అన్ని వచ్చాం, ఇంకా ఏదైనా అయినా విజయసారథి గారు
ఇంకా రావాల్సినవి అన్ని పాయింట్స్ వచ్చాయి. రంగు కాషాయం పెట్టారు కదా, కాషాయం రంగు కాషాయం. ఇది కూడా రాసుకున్నాను కదా, రంగు కాషాయం. ఈ చక్రం సరిగా పనిచేయకపోతే నిజాయితీ పోతుంది, ప్రాణశక్తి రాదు, మేధస్సు సరిగా ఉండదు, మానసికంగా అపరిపక్వత, జ్ఞాపక శక్తి కోల్పోవటం ఇవన్నీ జరుగుతాయి. వస్తాయి, చర్మ వ్యాధులు వస్తాయి, చర్మం ఎండిపోతుంది, మనుషుల దగ్గర లిక్విడ్ క్యాష్ కూడా సమృద్ధిగా ఉండదు. అదే స్త్రీలలో కొన్ని హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఏర్పడడం, పీరియడ్స్ ప్రాబ్లమ్స్ రావడం, ఇలాంటివన్నీ ఎదుర్కొంటూ ఉంటారు. కిడ్నీస్ ఫెయిల్యూర్ అవడానికి స్వాధిష్టాన చక్రాన్ని కనుక స్వాధిష్టాన చక్ర ప్రాపర్ గా పనిచేసి చూసుకోవాలి. మూత్ర సంబంధిత సమస్య. మాతాజీ, ఇప్పుడు ఇవి చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవటం అనేది దానితో పాటు ఆహారము, ఆలోచన కూడా కలిస్తేనే కరెక్ట్ గా ఉంటుంది కదండి? అవునైనా ఆలోచన, ఆహారము అన్ని కలిస్తేనే చక్ర ప్రాపర్ గా పనిచేస్తుంది. మీకు ఒక చిన్న మాట చెప్పాలి. మనం మాట్లాడుతున్న మాటల యొక్క ప్రభావం మన ఆరా మీద, మన చక్రాల మీద కూడా తక్షణమే ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు నిజాయితీ కొరవడే కొద్దీ, నిజాయితీ మనలో కొరవడే కొద్దీ ఈ మేధస్సు తగ్గుతూ ఉంటుంది. ఇట్స్ అ ప్రాక్టికల్ నోట్స్. ఇది నేనేది చెప్పను. ఎందుకు మరి నిజాయితీ తగ్గితే ఒక అబద్ధం మన స్వాధిష్టాన చక్రాన్ని బలహీన పరిస్థితి అని చెప్పాను. ఎందుకు? మనది కాని ఒక అనవసరమైన సంబంధం, అన్నెసెసరీ రిలేషన్ కూడా స్వాధిష్టాన చక్రాన్ని చేసి మన మేధస్సుని పాడు చేస్తుంది, మన బుద్ధి సక్రమంగా పనిచేయలేకుండా చేస్తుంది. కారణం ఏంటో చెప్పండి, ఒక చిన్న ఉదాహరణ చెప్పండి. చెప్పండి ఒక అబద్ధంతో ఆగిపోతుందా? లేదు. ఆ అబద్ధం చెప్పిన దానిని కవర్ చేయడం కోసం ఇంకో అబద్ధం గురించి ఆలోచించాలి. అవునా? అంటే కంటిన్యూగా ఆ అబద్ధం ఎలా సరిదిద్దుకోవాలి అలాగే కాకుండా మనకి మీకున్న ప్రాపర్ రిలేషన్స్ కాకుండా అన్నెసెసరీ రిలేషన్స్ తో మీరు కనెక్ట్ అయితే ఆ అన్నెసెసరీ రిలేషన్స్ నుంచి వచ్చే విషయాలను దాచడానికి అబద్ధాలు చెప్పాలి, వాటి కోసం సతమతం అవ్వాలి, నిరంతరం ఆలోచనలు ఇదెలా దాచాలి అదెలా దాచాలి అని పదే ఆలోచించి మన ఆరా పాడైపోతుంది, చక్రాలు కూడా డిప్లీట్ అయిపోతాయి. కాబట్టి ఎందుకు ఇందులో నిజాయితీ అవసరం అంటున్నాను, ఎందుకు ఇందులో బ్రహ్మచర్యం అవసరం అంటున్నాను, ఎందుకు ఇందులో ఏకపత్ని వ్రతం అవసరం అంటున్నాను, ఎందుకు ఇందులో పాతివ్రత్యం అవసరం అంటున్నాను అంటే ఇవి అన్ని మనలో లక్షణాలుగా మనం మార్చుకుంటేనే. ఎవ్వరికి నాకు గతం వద్దు, అందరి గతాలలో ఏదో కొంత చిన్న ఉండనే ఉంటాయి. మనకి గతంలో అవసరం లేదు. ఇప్పుడు మనం ధ్యానంలోకి వచ్చాం, యోగాన్ని పొందుతున్నాం, యోగులుగా మారుతున్నాం. కాబట్టి మనకి నేను చెప్పిన ఈ సద్గుణాలన్నీ అవసరం. ఈ సద్గుణాలన్నీ ఉంటేనే ఈ చక్ర నేను చెప్పినట్టు ప్రాపర్ గా పనిచేస్తుంది. ఈ చక్ర ప్రాపర్ గా పనిచేస్తే మీరు 100% నేను చెప్పిన అన్ని పొందుతారు. హెల్దీగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, ప్రాస్పరస్ గా ఉంటారు, స్పిరిచువల్ గా కూడా బాగా డెవలప్ అవుతారు. కాబట్టి మనం ఆహారాన్ని మార్చుకోవాలి, అవసరం లేని ఆహారాన్ని వదిలేయాలి. అలాగే మనలోని లక్షణాలను, గుణాలను కూడా మార్చుకోవాలి. అందుకే మనం సాధన చేస్తున్నాం. ఈ సాధనలో ఇక్కడ ధ్యానం చేస్తాం, అక్కడికి వెళ్ళి అలాగే జీవిస్తామంటే దాని నుంచి మనకి ఎలాంటి ఉపయోగాలు రాకపోగా ఇంకా ఎక్కువ ఇబ్బందులు కూడా కలుగుతుంటాయి. కాబట్టి వీటిని సరిదిద్దుకోమని చెప్పడం నా ధర్మం. ఇంకా ఈ చేయకూడని కార్యక్రమాలు, ఆలోచన ఉంటే మాత్రం గొంతు ఎండిపోతుంది. అంటే జలం ఒంటిలో నుంచి బయటికి ఇనికిపోతుంది. ఇది అందరికి ఉన్న ఎక్స్పీరియన్సెస్. కాబట్టి మాతాజీ చెప్పింది 100కి 100% కరెక్ట్. ఇది చక్రాలు అప్ అండ్ డౌన్స్ కాకుండా చూసుకోవాలి అంటే డెఫినెట్ గా అబద్ధం ఆడకుండా ఉంటే చాలు ఎవరికైనా.
ఓకే మాతాజీ, ఒక్కసారి మనం ఇప్పుడు దద్దోజనం చెప్పారు కదా ఈ స్వాదిష్టాన చక్రానికి. మార్నింగ్ ఓన్లీ మార్నింగేనా, మళ్ళీ ఆఫ్టర్నూన్ మనం డైలీ రైస్ అట్లా తీసుకోవచ్చా, ఎట్లా? లంచ్ మామూలుగా పెట్టుకోండి. ఓన్లీ టిఫిన్ వరకేనా? మార్నింగ్ మాత్రం మొదటి ఆహారాన్ని చక్రాస్ కోసం ఇవ్వడం నేర్చుకోండి. అవైతే ఇడ్లీ దోశలు వీటన్నిటికంటే కూడా ఇలాంటి ఆహారాలు ఇవ్వడం మూలాన రేపొద్దున మళ్ళా మీకు గుడాన్నం వస్తుంది, అంటే బెల్లంతో చేసిన అన్నం వస్తుంది అన్నమాట. ఇప్పుడు అది మన మణిపూరిక చక్రానికి అవసరం. ఈ 3 అన్నాలు అంటే మిగతాయి చాలా ఉన్నా అవి అప్పుడప్పుడు ఏ ప్రసాదాల్లాగా తిన్నా చాలు. ముందు ముఖ్యంగా భౌతిక ప్రపంచానికి భౌతికమైన ఆహారం ద్వారా పోషించబడే చక్రాలు ఇవి కనుక ఈ 3టిని మనం ప్రాపర్ గా చేసుకుంటే ఇక్కడి నుంచి పైకి వెళ్ళాక ఏంటి అనేది మనం అనాహతం దగ్గరికి వచ్చినప్పుడు చెప్తాను. కానీ ప్రతిరోజు ఆహారము ఈ 3 ప్రథమంగా ఉదయం ఈ 3టిని మనం చేర్చుకుంటూ ఉంటే, అమ్మ 3 చేయలేము, ముందు కొంచెం పప్పు పొంగల్ అంటే పులగా, అది దాన్ని చెప్పాను మీకు, పొంగల్ అంటారు, పులగా అన్నం, దానితో మొదలవ్వండి. తర్వాత కొంచెం అన్నంలో పెరుగు కలిపి దాన్ని తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకా ఇదే అన్నాన్ని బెల్లంతో కొంచెం బెల్లం పాకంలో కలిపేసి కొంచెం కొంచెం, అవసరమే లేదు, కడుపు నిండా అన్ని తినలేము, పదార్థం ఎక్కువ తీసుకోవచ్చు. గుడాన్నం, దధ్యాన్నం కొంచెం కొంచెం తీసుకోవచ్చు. ఇలా 3 తినడం శ్రేష్టమే. 3 ఒక్కటినైనా మీరు ఉదయ ఆహారంలో ఉండేలా చూసుకో. పెరుగన్నం తినని వాళ్ళకి ఆప్షన్ ఏమన్నా ఉందా? లేదు. ఓకే అమ్మ, మళ్ళా మీ అందరికి కూడా ఆడపిల్లలు ఉండే ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా చిన్నప్పటి నుంచే, ఇప్పుడు పసిబిడ్డలు మరీ పాల్పి కల్తీల మూలన వయసు చాలా చిన్న వయసు నుంచే పిల్లల్లో పీరియడ్స్ స్టార్ట్ అవుతున్నాయి. స్టార్ట్ అయిన తర్వాత పిల్లలు ఎన్నో బాధలు కూడా పడుతున్నారు, వాళ్ళకి చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బిడ్డల్ని కూడా మొదటి నుంచి నేను చెప్పిన విధానంలో పెంచుకోండి. ప్రతిరోజు ఈ పసుపు ముద్దలు, మజ్జిగ అనేది పిల్లలకు అలవాటు చేయండి. అంత సహకరించకపోతే కనీసంలో కనీసం ప్రతి స్త్రీ చేయవలసిన ధర్మం ఇది, తప్పనిసరిగా చేయవలసిన ధర్మం ఇది. 4వ రోజు స్నానం చేసి, అది కూడా సూర్యుడు రాకముందే జరగాలి. 4వ రోజు స్నానం అవ్వగానే పిల్లలకి ఈ పసుపు ముద్దలు ఇచ్చి మజ్జిగ తేట తాగించండి. అలా 2 రోజులు, 4వ రోజు 5వ రోజు తప్పనిసరిగా చేపించుకోండి బిడ్డలకి. బిడ్డలు ఈ భవిష్యత్తులో కూడా ఎలాంటి అనారోగ్యాలు, అంటే పీరియడ్స్ రిలేటెడ్, యూట్రస్ రిలేటెడ్, సంతానోత్పత్తి రిలేటెడ్ అనారోగ్యాలు రాకుండా వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. దయచేసి ఈ పిల్లల కోసం మనందరం ఇది చేయడం మన ధర్మం. మీరు ప్రయత్నించండి, చెయ్యండి తల్లి. ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నాయా? మజ్జిగ తిననే వాళ్ళకి ఆప్షన్ రాలేదు మాతాజీ. మజ్జిగ తేట ఇవ్వండి. పెరుగు అంటే ఇక్కడ అదే ఉందమ్మా. మన మామూలుగా అనుకోండి, నేను చాలా మంది చాలా చెప్తారు, లలితా సహస్రనామంలో అమ్మవారికి అది దధ్యాన్నమే అని పలికారమ్మ. అక్కడ నాకు ఇంకొక ఆప్షన్ ఇవ్వలేదు. ఇక్కడ ఏవం వేద, ఇది వేద మాకు, దీన్ని నేను మార్చలేను. అర్థమవుతుందా? ఇది మాత్రం మార్చలేను. పిల్లలు మజ్జిగ మాత్రం, ఆ మజ్జిగ మొత్తం వదిలేండి, పైన తేట ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అది రాదు, కింద నుంచి మజ్జిగ రాదు. జస్ట్ ఇది చూడండి, పసిబిడ్డలు, అదే చిన్న చిన్న పిల్లలకి ఎంతమ్మా, చిన్న అరగిద్దెడు అంటే 50 ml అయినా తాపండి. ఆ మాట మీకు వినలేదనుకోండి, ఎప్పుడో తీసుకొచ్చి నా ఎదురుగా ఒకసారి మీ టీం అంతా అనుకొని ఆ బిడ్డల్ని ఎప్పుడో నా ఎదురుగా కూర్చోబెట్టండి. ఆ బిడ్డలకి హితం చేయడం, బిడ్డలు సరిగ్గా పెరిగేలా చూడడం, వాళ్ళకి ఎలాంటి ఇరిటేషన్స్, ఇబ్బందులు కలగకుండా చూడడం మన ధర్మం కనుక మన వంతు ప్రయత్నం మనం చేసి చూద్దాం. స్వాదిష్టాన చక్రంలో ఇవన్నీ చెప్పారుగా మేడం. మేడం అనొద్దు, మాతాజీ అనండి. సారీ అలవాటు అయిపోయింది. మూలాధార చక్రంలో కూడా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఒకసారి. నిన్న చెప్పుకున్నాం మనం, మనలో ఎఫర్ట్, ఇంట్రెస్ట్నెస్ పెరుగుతుంది. మనం ఎయిమ్ ఉంటుంది కదా, ఒకటి సంకల్పిస్తాం ఒక పని చెయ్యాలని, ఆ పని చేయడానికి కావలసినంత ఎఫర్ట్, ఇంట్రెస్టియస్నెస్ ఉంటేనే కదా మనం దానికి తగినంత శ్రమ పెట్టాలి, దాన్ని మనం వర్క్ చేయాలి. ఈ 2 చేస్తేనే కదా మనం సక్సెస్ అవుతాము, అవి డెవలప్ అవుతాయి. అలాగే
మూలాధార చక్రం ప్రాపర్ గా వర్క్ చేస్తే హిమోగ్లోబిన్ పెరుగుతుంది, కండరాలు బలంగా ఉంటాయి, ఎముకలు దృఢంగా ఉంటాయి. ఆయన అడుగుతారు కదా, వివేకానంద స్వామి ఎలాంటి వాళ్ళు నాకు కావాలని అడిగారు. ఉక్కు కండరాలు, ఈ ఇనుప నరాలు ఉన్న వాళ్ళు నాకు కావాలి, అలాంటి వాళ్ళ కోసం నేను ఎదురు చూస్తున్నాను అన్నారు. ఇప్పటికి కూడా ఆ సోల్ ఇంకా ఎదురు చూస్తూనే ఉంది. మీ అందరి మూలాధార చక్రంని నేను చెప్పిన ఆ సాధనల ద్వారా దృఢపరుచుకుంటే కండర పటుత్వం, ఎముకల్లో బలం, రక్తం ఎంత ఉండాలో అంత రక్తం క్వాలిటీ ఉంటుంది, క్వాంటిటీ ఉంటుంది. అలాగే కాలి గోటి నుంచి తల ఎంట్రుక దాకా కావలసిన సౌందర్యం, ఆరోగ్యం అన్ని లభిస్తాయి. అలాగే మూలాధార చక్రం సరిగ్గా ఉన్న వాళ్ళు పదవులు పొందుతారు, అభివృద్ధి చెందుతారు. అంటే ఉద్యోగంలో డెవలప్మెంట్ లేదు మా అమ్మగారు అంటుంటారు వచ్చి, నేను ఈ పదవి పొందాలనుకుంటున్నాను, ఎప్పటికీ నేను గెలవట్లేదు మాతాజీ అంటుంటారు వచ్చి. ఈ ప్రాస్పరస్ సంపదలు, అసలు ఆర్థికంగా వెనుకబడిపోయి ఉంటారు, వాళ్ళకి ఆర్థిక బలమే ఉండదు. వీళ్ళందరికీ ఇవి అన్ని లభిస్తాయి మన మూలాధార చక్రం ద్వారా. అందుకే మొత్తం ఆకారాలతోనే చెప్పాను, ఇవన్నీ అన్ని చక్రాల ద్వారా. ఎప్పుడైతే ఈ సప్త చక్రాలను మనం ఈ చెప్పిన విధానాన్ని అనుసరించి వాటిని పరిపూర్ణంగా హెల్దీగా ఉంచుకోవాలి. అలాగే మూలాధారం నుంచి శక్తి జాగరణ అయ్యి షట్చక్రాలు సప్త చక్రం వరకు చేరి అంటారు కదా, తటిల్లత సమరుచైనవా షట్చక్రోపరి సంస్థిత అంటూ అమ్మవారి షట్చక్రాల్లో తిరిగి ఏమంటారయ్యా అంటే, అమ్మా నిన్ను కుండలిని అంటారు, నువ్వు అలా చేరి మా సహస్రాగం చేరిన తర్వాత నువ్వే శివశక్తి స్వరూపంగా మారి అమృతాన్ని వర్షిస్తావు తల్లి అంటూ సుధా సారాభివర్షిని. ఇవి జరగడానికి మనం ఈ చక్రాల మీద పని చేసుకుంటాం. ధ్యానం ద్వారా, మంత్ర సాధన ద్వారా, మంత్ర జపాన్ని ద్వారా, మంత్ర జపమే ధ్యానంగా మార్చుకోవడం ద్వారా. ఎందుకంటే మంత్రం ఉచ్చరించడం వేరే, గొణుగుతూ పలకడం వేరే, మంత్రాన్ని మౌనంగా జపించడం వేరే. మంత్ర జపం మౌనముగా మారినప్పుడు ఈ మారిన మౌన జపానికి ప్రాణశక్తి తోడవుతుంది. ఆ ప్రాణశక్తి మంత్ర జపం ఏకమైనప్పుడు మనలో ఇవన్నీ సిద్ధిస్తాయి. ధ్యానం లేదా సాధన లేదా పూజలు ఇవన్నీ మనకి ఒకే ఫలితాన్ని అందిస్తాయి. కానీ ధ్యానం ఎందుకు చెప్తున్నాము అంటే, ఎలాంటి తప్పులు చేయరు మీరు ధ్యానంలో. పూజల్లో పొరపాట్లు జరుగుతాయి, అవి ఎన్నిసార్లు చెప్పినా మీరు అక్కడే ఆగుతారు. కాబట్టి పూజ కంటే గొప్పది ధ్యానం అని ఈ ధ్యానాన్ని అందరికీ అందజేయడం జరుగుతుంది. కనుక ధ్యానం ఉన్నతమైన మార్గాన్ని నేను అందుకే మీకు చెప్పాను, ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను చూడండి అని. పూజలు చేస్తూ చేస్తూ వచ్చిన తర్వాత నేను ఒక యోగ విద్యలో ధ్యానాలు నేర్చుకోవడం జరిగింది. ఆ ధ్యానం నాలో జ్ఞానాన్ని పెంచింది అని చెప్పడం జరిగింది. ఈ రోజు ఈ విధానంలో మీకు బోధిస్తున్నాను అంటే నేను ఎంచుకున్న ధ్యాన మార్గమే నాకు ఈ జ్ఞానాన్ని అందించింది. కనుక ధ్యానం ఇంకా స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తాం, పైకి వెళ్తాం. ఇక్కడి నుంచి మీరు ఇంకా ఉన్నతంగా ఎదగడం ఎలా, మీలో ఉన్నతత్వం ఎలా, ఏ సాధన ద్వారా పెరుగుతుంది అనే వాటిని కూడా మనం ఇంకా భవిష్యత్తులో ఒకసారి అయితే శివాకి అక్కడ ఉన్న గురువు గారికి, పత్రిజీ గారితో పాటు, అలాగే అక్కడ మీకు ఈ క్లాస్ ఆర్గనైజ్ చేస్తున్న శివాకి వారితో పాటు నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చారు. విజయసారథి గారు ఉన్నారు లైన్ లో, వాళ్ళకి మీరు మెనీ థ్యాంక్స్ చెప్పుకోండి. వాళ్ళే కాబట్టి మనకి అవకాశం కల్పించారు. వాళ్ళందరికీ కూడా నాకు గౌరవించినందుకు నేను థ్యాంక్స్ చెప్తాను. వాళ్ళందరికీ థ్యాంక్స్. మాతాజీ గారికి మనం ఇంక్లూడింగ్ మీ ఆల్సో. ఎందుకంటే ఇంత అద్భుతంగా చక్రాల గురించి ఎక్కడ మేము ఇన్ని సంవత్సరాల్లో వినలే, ఇంత క్లియర్ గా, ఇంత అద్భుతంగా. ఎందుకంటే సాధనలో చక్రాస్ యొక్క అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు దాకా మాతాజీ గారు మనందరికీ తెలియజేశారు. ఇటువంటి అద్భుతమైన అవకాశాన్ని, ఈ జ్ఞానాన్ని ఇచ్చినందుకు మాతాజీ గారికి సాష్టాంగ నమస్కారాలు కూడా మేము తెలియజేస్తున్నాం. మాతాజీ మీ ద్వారా మేము క్లాస్ వింటాం, మా అందరి అదృష్టం. నేను అమ్మవారికి నా గురువుల పాద పద్మాలకి సమర్పిస్తున్నాను నాయన. ఎందుకంటే ఇదంతా వాళ్ళదే. దీనన్నిటికీ జగన్మాత గురువులే. ఈ రాయిని ఇలా శిల్పంగా చెక్కిన గురువులకే ఈ కృతజ్ఞతలు, ఈ నమస్కారాలు చెందుతాయి నాన్న. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. రాబోయే రోజుల్లో మనం అదృష్టం సార్, ప్రతి నెలలో కూడా మనం ఎంతో కొంత జ్ఞానాన్ని వీలున్నప్పుడల్లా మాతాజీ గారు మనం రాబోయే రోజుల్లో కూడా ఎన్నో సెక్షన్లో తెలుసుకోబోతున్నాం. ఈ అవకాశాన్ని మనకి ఇచ్చారు. ఎందుకంటే
మాతాజీ గారు తొందరగా బయటికి ఇట్లా ఆన్లైన్ క్లాసెస్ చెప్పరు. మనం రిక్వెస్ట్ చేసి అడిగితే కాదనలేదు. దానికి మరొకసారి మాతాజీ గారికి మరి అట్లాగే మా విజయసారథి సార్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరికి కూడా ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ. ఇంకొక చిన్న విషయం నానా శివ, చెప్పండి. ఇప్పుడు మీరు అన్నట్టు ఇది రహస్యమైన విద్య, ఇది అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే చేరితే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. కాబట్టి వీళ్ళంతా దీన్ని బయట అందరికీ ఇవ్వకుండా, అంటే ఇక్కడ లేని వాళ్ళు మనం చెప్పేది ఇప్పుడు మీరు తీసుకునే విధానంలో కొన్ని ఉంటాయి, ఆ పరిపూర్ణత్వం లేకుండా వింటే కూడా వాళ్ళకి చాలా చెడు ప్రభావాలు కూడా వస్తాయి. కనుక రహస్యమైన విద్యని కాస్త రహస్యంగానే మెయింటైన్ చేయండి. ఇది ఓన్లీ నా చిన్న సలహా మాత్రమే. అది మీ సంస్థకి కొన్ని ఉంటాయి, ఆ ధర్మాలకు నేను అడ్డు రాను కూడా. పర్ఫెక్షన్ లేనప్పుడు పక్కాళ్ళకి చెప్తే వాళ్ళకి లాస్ అవుద్ది. అవునండి. ముందు మనం పర్ఫెక్షన్ అయిన తర్వాత అప్పుడు చెప్పడం మొదలెట్టచ్చు. తెచ్చుకునే అవకాశాలు కూడా ఉంటాయి. కనుక అర్హత లేని వాళ్ళకి ఈ విద్య అందకుండా చూడడమే. అందుకే నేను ఎప్పుడు ఆన్లైన్ క్లాసెస్ ఇవ్వలేదు, ఎప్పుడు ఆఫ్లైన్ లోనే. రెండో విషయం కూడా చెప్తున్నాను, ఆఫ్లైన్ క్లాస్ తో వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, నా నుంచి మీకు శక్తి ఫ్లో అవుతూ ఉంటుంది. నా ఆరాలో మీ అందరినీ ఉంచుకొని, అవి మీరు 1000 మంది ఉన్నారా 10,000 మంది ఉన్నారా కూడా అవసరం లేదు, ఎంతమంది ఉన్నా మీ అందరినీ నా ఆరాలో, అంటే తల్లి కోడి బిడ్డల్ని తన రెక్కల కింద పెట్టుకొని రక్షిస్తూ ఎలా అయితే పోషిస్తుందో, మిమ్మల్ని నా ఆరాలో పెట్టుకొని ఈ రహస్య విద్యని అందిస్తూ, అలాగే డీపర్ లెవెల్లో ప్రాక్టీస్ చేపిస్తూ మీరు పరిపూర్ణ ఆనందాన్ని, నేను చెప్పిన అన్ని ఫలితాలని పొందేలా చేయొచ్చు. కాబట్టి అది ఎప్పుడైనా కుదిరితే చేద్దాం. ఈ విద్యని మాత్రం పొందుతున్న వాళ్ళు రహస్యంగా ఉంచుకోండి. మీరు దీని గురించి ఇతరులకు చెప్పినా కూడా అది పని చెయ్యదు, వాళ్ళలోకి వెళ్ళను కూడా వెళ్ళదు. ఇది ఒక రహస్య విద్య, అర్హత ఉన్న వాళ్ళు మాత్రమే బోధించాలి. అది గురువు అనుమతి దొరికింది కనుకనే నేను మీకు ఆన్లైన్ లో రాగలిగాను. ఇంతకుముందు మా గురువులు నాకు అనుమతి ఇవ్వలేదు. ఇప్పుడు మా గురుదేవుడు సంత్ సదానందగిరి బాబాజీ గారు అమ్మ చెప్పండి అన్నారు కనుకనే మీకు ఆన్లైన్ లో ఈ క్లాసెస్ ఇవ్వడానికి గురువుల యొక్క అనుమతి అయింది కాబట్టే వచ్చాను. కాబట్టి జాగ్రత్తగా ఉపయోగించుకోండి. ఎందుకంటే కరెంట్ ఇట్స్ వెరీ పవర్ఫుల్. ఎలక్ట్రీషియన్ చేశాడు కదా అని మనం వెళ్ళి ఏదో చేయబోతే టేక్ కేర్. ఇంకా ఇంతటితో పూర్ణం చేద్దామా ఈ రోజుని? మాతాజీ చిన్న సందేహము, బద్ధకం చాలా ఉంటుంది అందరికి. ఈ సాధన మొదలుపెట్టి మధ్యలో వదిలే వాళ్ళు చాలా ఉన్నారు. ఇంకోటి, మనుషులకి ఈ మధ్యలో బద్ధకము ప్లస్ ప్రతి పని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత చేద్దాం, మధ్యాహ్నము సాయంత్రం అట్లా అనుకుంటూ సాధనము కాస్త ఎక్కడో పోతుంది. ఇది బద్ధకం వదిలిపోయి సాధన కరెక్ట్ గా చేయడానికి ఏమన్నా సూచన ఇస్తారా మీరు? అది తినే తిండి నాన్న, తమో గుణ సంపన్నమైన ఆహారమే లోపలికి అధికంగా చేరుతుంది. తమో గుణ లక్షణాలు నిద్ర, నిర్లక్ష్యం, బద్ధకం, ఇలాంటివన్నీ ఆ గుణం యొక్క లక్షణాలు అన్నమాట. ప్రస్తుతం అందరూ తీసుకుంటున్న ఆహారం అంతా తమో గుణంతో నిండి ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆహారాన్ని కనీసం రజోగుణ సంపన్నమైన ఆహారం దాకా తీసుకొచ్చినా కూడా, కనీసం నన్ను నేను నిరూపించుకోవడానికైనా నేను కంప్లీట్ చేస్తాను అనే ఒక రజస్సు, అంటే ఒక మొండి పట్టుదలైనా ఏర్పడుతుంది. రజోగుణం దాకా వచ్చిన సత్వగుణం గురించి ఆలోచిద్దాం. అందరినీ సత్వగుణంలో ఉండే దేశం ఇలా ఎందుకు ఉంటుంది? అసలు అప్పట్లాగే రత్నాలు అమ్ముకునే రోజులు వచ్చేస్తాయి అందరినీ సత్వగుణంలోకి తీసుకొస్తే. ప్రస్తుతం రాహులు అమ్ముకుంటున్నారు, అప్పట్లో రత్నాలు అమ్ముకునే వాళ్ళం మనం. కాబట్టి తీసుకుంటున్న ఆహారం, కళ్ళతో చూస్తున్న విషయాలు కూడా తమోగుణ సంపన్నమైన విషయాలే. మన పంచ జ్ఞానేంద్రియాలు అంటే నాలుక, చర్మం, కన్ను, ముక్కు, చెవి, ఈ మొత్తం కలిసి మన మనస్సుని బుద్ధిని ప్రేరేపిస్తాయి. మన మనస్సుకి ఇన్ఫర్మేషన్ అంతా వెళ్ళేది ఈ పంచ జ్ఞానేంద్రియాల నుంచే కదా. ఈ పంచ జ్ఞానేంద్రియాలు చూసే బట్టి, తినే బట్టి, వినే బట్టి, దీన్ని బట్టే కదా ఇన్ఫర్మేషన్ మనసు తీసుకుంటుంది. మనసు తీసుకున్న ఇన్ఫర్మేషన్ బ్రెయిన్ కి వెళ్ళిపోతుంది, అంటే బుద్ధికి చేరుతుంది. బుద్ధి తన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారమే సిగ్నల్స్ పంపిస్తూ, ఆ సిగ్నలింగ్ ద్వారా మన శరీరంలోని అవయవాలు పని చేపిస్తుంది. వెళ్ళేయన్ని తమోగుణ లక్షణాలు అయినప్పుడు బుద్ధి కూడా తమోగుణ సంపన్నమైన ఇన్స్ట్రక్షన్ ఇచ్చి, పడుకోరా, ఏం లేస్తావు,
బాబా రేపు చేద్దాం లేదా అంటూ ఇలాంటి సిగ్నల్ మన బుద్ధి నుంచి శరీరంలోని అణువణువుకి అందుతుంది అనమాట. మార్చుకోవాల్సింది ఏంటంటే చూడకూడని విషయాలు మన కంటికి, అదే చెప్పారు కదా, చెడు అనకు, చెడు కనకు, చెడు తినకు, చెడు వినకు. అర్థమవుతుందా? అలాగే చెడుని స్పర్శించకూడదు కూడా. ఈ పంచ జ్ఞానేంద్రియాల ద్వారా ఈ పంచతత్వాలను చెడు వినొద్దు, చెడు అనొద్దు, చెడు కనొద్దు, చెడు తినొద్దు, అలాగే చెడుని తాకొద్దు కూడా. ఎప్పుడు పవిత్రంగా ఉంచుకుంటాము ఈ ఇంద్రియాలను, పంచ జ్ఞానేంద్రియాలను, మన పంచకర్మేంద్రియాలు పవిత్రమైన పనులు చేయడానికి, హుషారుగా ఉండడానికి, ఉత్సాహంతో నిండడానికి. ఇంకా కూడా ఇవి ఉంటాయి మన సెల్యులర్ లెవెల్ వరకు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఒక వ్యక్తి తన వ్యక్తిత్వం ఎలా ఉంటే అతను యాక్టివ్ గా ఉంటాడు, ఇవన్నీ కూడా మనం ఇన్ ఫ్యూచర్ స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ వెళ్దాం తండ్రి. ఇట్స్ అ బిగ్ సబ్జెక్ట్ కనుక తర్వాత దాన్ని మీకు ఎక్కువ టైం తీసుకొని మరీ బోధించాలి, చెప్తాను తర్వాత. అందరూ యాక్టివ్ గా ఉండడం ఎలా అనే దాన్ని మనం ధన్యవాదాలు మాతాజీ. ఒక 5 minutes మెడిటేషన్ మాతాజీ ఇప్పుడు మీరు చెప్తుంటే ఆరా అన్నారు కదా, మీ చుట్టూ ఆరా ఇట్లా వస్తూ పోతుంది, అది చాలా బాగుంది మాతాజీ. సో నేనేంటంటే మరి నేనేం రేపు చూపించక్కర్లేదు, మీరు చూసేస్తున్నారు ఆరానైతే. ఇట్లా మొత్తం మీ చుట్టూ వస్తుంది. అదే మీరందరూ ఆరాన్ని చూడగలుగుతున్నారు. మీ కంటికి కనిపించే ఆరాతో పాటు ఇంకా కనిపించినంత దూరం అంతా వ్యాపించం చేసుకుంటాం మనం సాధన ద్వారా. అర్థమవుతుందా? ఆ ఆరాన్ని ఎంత స్ట్రాంగ్ గా ఉంచుకుంటామో, నా ఆరాలోకి బయట నుంచి ఎవరి ఎనర్జీస్ రాకుండా మనం ఆ ఆరాన్ని స్ట్రాంగ్ గా ఉంచుకుంటామో అంత హెల్దీగా, అంత హ్యాపీగా ఉంటుంది మన లైఫ్ స్టైల్. మాతాజీ ఒక డౌట్ అండి. ఇది మనం ధ్యానం చేసేటప్పుడు వెన్నుపూస అనేది నిటారుగా ఎక్కువసేపు నిలబడలేకపోతున్నాము. అంటే ఫస్ట్ కూర్చున్నప్పుడు నిటారుగా ఉంటుంది, తర్వాత కాసేపటికి ఆటోమేటిక్ గా వంగిపోయినట్టు అవుతుంది. దాన్ని ఎలా అంటే ఆనుకొని కూర్చోవాలని కూడా చెప్తారు. మూలాధార చక్రాన్ని సరి చేసుకుంటే, మూలాధార చక్రాన్ని మనం స్ట్రెంథన్ చేసుకుంటే వెన్నుపూస మనకి తెలియకుండా కూడా ఎంతసేపు ఉన్నా మనం ఇలాగే ఉండిపోతాం. నాన్న అర్థమవుతుందా? కానీ ధ్యానంలో మీరు ప్రాథమిక దశలో మీరు వెన్ను స్థిరంగా పెట్టి కూర్చున్నప్పుడు కొంత తర్వాత అది వాలిపోయినా దాని గురించి మనం ఆలోచించవద్దు. ప్రాథమిక దశలో ముందుకు వెళ్లే ఉంది, ఎప్పుడైతే ఫ్రీ ఫ్లో ఆఫ్ ప్రాణ పైనుంచి కింది వరకు వెన్నుపూస చివరి వరకు చేరుతుందో అవర్ స్పైన్ అండ్ అవర్ మూలాధార చక్ర బికమ్ వెరీ స్ట్రాంగ్. అలా స్ట్రాంగ్ అయిపోయిన తర్వాత అది ఎటు వంగమన్నా వంగదు. గంట చేసినా సరే మన శరీరం అలాగే స్థిరంగా ఉండిపోతుంది. నమస్తే మాతాజీ. మాతాజీ, ఇప్పుడు మన చక్రాస్ యాక్టివేట్ అయినాయని మనకి ఎలా తెలుస్తుంది మాతాజీ? మీరు ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారు ఆ ఆనందాన్ని, ఆ శక్తిని, ఆ ఉత్సాహాన్ని, ఆ చైతన్యాన్ని. మీలో కొంత క్వాలిటీస్ డెవలప్ అయిపోతాయి, గ్రేటర్ క్వాలిటీస్ డెవలప్ అవుతాయి అన్నమాట. ఆ క్వాలిటీసే మీ చక్రాలు ప్రాపర్ ఫంక్షన్ చేస్తున్నాయి అనే విధానం మీకు తెలుస్తుంది. మే ఐ సే వన్ థింగ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. యు నో వాట్ ఇస్ మై క్వాలిఫికేషన్? ఎస్టర్డే నేను చెప్పున్నాను, 10th క్లాస్ ఇన్ తెలుగు మీడియం ఇన్ 1985-86 బ్యాచ్. ఇస్ ఇట్ ఓకే? నేను ఎప్పుడు ఏం చేయలేదు, వెళ్ళెక్కడో ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ తెలుసుకోలేదు, లేకపోతే ఇలా క్లాసెస్ చెప్పడానికి థెరపీస్ ఉంటాయి, ఎక్కడికి వెళ్ళలేదు. అది నాకై స్వతహాగా సిద్ధించాయి. ఎందుకు సిద్ధించాయి? సాధన ద్వారా ఈ చక్రాలలో వాటి గ్రేటర్ క్వాలిటీస్ ఎప్పుడైతే డెవలప్ అవుతాయో, మన సహస్రార ఎలా అయితే బాగా యాక్టివేట్ అవుతుందో, జ్ఞానం అంతా విశ్వంలోనే ఉంది. మనం విశ్వంతో కనెక్ట్ అయితే నాలెడ్జ్ ఫ్లోయింగ్ ఇంటూ అవర్ సహస్రార, ఇట్ విల్ బికమ్ ఫ్రమ్ మై వాయిస్ అండ్ మై ఎక్స్ప్రెషన్ అదర్ మై హ్యాండ్. ఇవన్నీ ఏర్పడడానికి కారణం ఏంటి అంటే మనం కనెక్ట్ అవ్వాలి. అదే చెప్తున్నాను, జీవిస్తున్నాం, తింటున్నాం, బ్రతుకుతున్నాం అంటే ఈ శరీరాన్ని మాత్రమే చూడకండి. ఈ శరీరానికి ఇవన్నీ ఏర్పడడానికి మూలమైన ఆ శక్తి శరీరాన్ని గుర్తించండి. ఎప్పుడైతే మన సూక్ష్మ శరీరం, మన చక్రాస్, మన నాడీస్ ఫంక్షనింగ్ ప్రాపర్ అవుతుందో, అఫ్ కోర్స్ కొంతమందికి ఫిజికల్ బాడీస్ లో కొన్ని
వీక్నెస్ అంటే కొన్ని అంగవైకల్యాలు లాంటివి, లేకపోతే అప్పటికే అనారోగ్యం ద్వారా ఏర్పడిన కొన్ని ఇబ్బందులు అలాగే ఉన్నా కానీ ఆ వ్యక్తి దాన్ని అసలు లెక్క కూడా చేయడు. ఎందుకంటే అతని చెయ్యి ఇది మీకు కనిపిస్తోంది, దీనికి ఒక సూక్ష్మ రూపంలో ఇంకొక చెయ్యి ఉంటుంది, ఇది చాలా యాక్టివ్ గా ఉంటుంది, ఇది హెల్దర్ అయిపోతుంది, ఓకే నాకు అసలు బలహీనత ఉంది అనే ఆలోచన కూడా ఆ వ్యక్తి తెచ్చుకోడు అన్నమాట. సో మనం ఒకటే చెప్తాను, నాకు తెలిసిన లోకం శక్తి లోకము. నాకు తెలిసింది రెండే రెండు, ఒకటి అనంతమైన శక్తి, ఆ శక్తికి మూలమైన చైతన్యం. ఈ చైతన్య శక్తి ఒకటి, అదే అద్వైతం. అవి రెండుగా మారాయి, అదే ద్వైతం. ఇవి రెండే నాకు తెలుసు. ఆ రెండింటి మీదే మన జీవనం ఆధారపడి ఉంది. అది అత్యంత ముఖ్యమైన విషయం. అది మీ అందరికీ అర్థమయ్యేలా నేను చెప్పగలిగితే, మీరు తీసుకొని ఆచరించగలిగితే మీ జీవితం కూడా నా జీవితం లాగే ఎంతో ఉపయోగంగా మారిపోతుంది, ఎంతో ఉన్నతంగా మారుతుంది. అంతే అంతే కదా, ఎక్స్పీరియన్స్ అయితేనే కదా మనం ఇంత ధైర్యంగా చెప్పగలం. ఒక వంట ఉంది, ఇలా చేసాం మేము, ఇది ఇలా టేస్ట్ వస్తుంది అన్నారు అంటే వాళ్ళు ఆల్రెడీ చేసి దాన్ని టేస్ట్ చేస్తేనే మనకి ఎక్స్ప్లెయిన్ చేయగలరు. ఏదైనా అంతే. ఇంకా ఇంకా 5 minutes ఉందా మాస్టర్స్? చేద్దామా మీ ఫ్రెండ్స్? మరి ధ్యానం అందరూ రిసెప్టివ్ గా కూర్చోండి. మీరు నిత్యం ధ్యానంలో కూర్చునే ఆ పొజిషన్ లోనే కూర్చోవాలి. ఇప్పుడు ధ్యానం ముందు ఎలా ఉంటారో, క్రాస్ యువర్ హ్యాండ్స్, క్లబ్ యువర్ హ్యాండ్స్, క్రాస్ యువర్ లెగ్స్, స్పైన్ స్ట్రైట్, క్లోజ్ యువర్ ఐస్. అన్ని చెవులు, కళ్ళు, ముక్కులు అన్ని మూసేయాలన్నమాట మనం. అంటే ఇప్పుడు మన ఇంద్రియాలను అంతర్ముఖంగా తీసుకెళ్లిపోతాం. వాక్యంలో ఏం జరిగినా మనకి సంబంధం లేదు అని అన్నమాట. Be aware about your breath. మీరు తీసుకునే శ్వాసని, వదులుతున్న శ్వాసని గమనిస్తూ ఇక్కడ మీరు నేను ఈ శరీరాన్ని కాను, నేను ఈ మనస్సుని కూడా కాను, నేను ఈ బుద్ధిని కూడా కాను, నేను ఆత్మస్వరూపాన్ని, పరమాత్ముని బిడ్డను. నేను ఎప్పుడు పరమాత్మునితో కలిసే ఉంటాను. మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు అన్నింటికి పని చేయడానికి కావలసిన శక్తిని ఇచ్చి వాటి పని అవి చేసేలా చూస్తూ సాక్షిభూతుడుగా ఉంటానే కానీ నాకు ఏటితోనూ వీటి నుంచి వచ్చే ఫలితాలతోనూ సంబంధమే లేదు. మీరు భావన చేస్తూ శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదులుతూ మీరు సహజంగా జరిగే బ్రీతింగ్ ని మాత్రమే కొనసాగించండి. ఇక్కడ మనం ప్రాణాయామం లాంటివి ఏమీ చెయ్యం కనుక సహజంగా ఎలా జరిగితే అలా మీ శరీరం కూడా కాదు, మీ ఆత్మ లేదా మీలోని హంస ఎలా మరాళి మందగమన అంటారు. ఈ హంస ఎంత మందంగా గమనిస్తుందో, ఎంత అందంగా గమనిస్తుందో. గమనించడం అంటే నడవడం, అది గమనించండి. అంటే ఇక్కడ మీరు గమనించడం అంటే అబ్జర్వ్ చేయండి.
నేను మీ ఆజ్ఞాచక్ర దగ్గర మీ దృష్టిని నిలిపి శ్వాస తీసుకోవడానికి శ్వాస వదలడానికి మధ్యలో ఏర్పడుతున్న ఆ చిన్న గ్యాప్ ని కూడా గమనిస్తూ న్యాచురల్ బ్రీతింగ్ జరగాలి. ఇక్కడ మనం ప్రత్యేకంగా శ్వాసని మనం తీసుకోవడం నిలపడం ఏది చేయదు. తనకై తాను సహజంగా జరుగుతున్న శ్వాసక్రియను గమనిస్తూ ఆ శ్వాసకి మధ్యలో ఏర్పడుతున్న ఆ చిన్న గ్యాప్ని, ఎందుకంటే నేను ప్రయాణం చేసే సమయం ఆ గ్యాప్, నేను ఇక్కడ జీవుడు. Return to your body, all of you. Be aware about your physical body. స్లోగా ఒక్కసారి మీ కాళ్ళు క్రాస్ చేసి ఉంచిన కాళ్ళని నేల కానించండి. చిన్నగా అరిపాదాల నుంచి వదులుకొని మీ మనస్సుతో అణువుని ఒక్కసారి అలా గమనిస్తూ అరిపాదాల నుంచి పైపాదం, మోకాళ్ళు. అలో చెప్పండి, మోకాళ్ళకు ప్రాపర్ గా ఉండమని కూడా చెప్పండి. అలాగే ఇంకా తొడల పైభాగం, పొత్తి కడుపు లోపల ఉండే ఇంటర్నల్ ఆర్గాన్స్ ని కూడా గమనిస్తూ నాభిస్థానం, నాభి నుంచి పొట్ట, అక్కడ కూడా లివర్ ఉంటుంది, ప్యాంక్రియాస్ ఉంటుంది, స్మాల్ అండ్ బిగ్ ఇండస్ట్రైల్స్ ఉంటాయి. ఒక్కసారి అలా వికరించుకుంటూ మనస్సుతోని ఇంకొంచెం పైకి రండి. లంగ్స్, హార్ట్, రక్త ప్రసరణ వ్యవస్థనందరినీ కూడా ఒక్కసారి పలకరించి ఇంకా 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 పైకి రండి. గొంతు భాగం అంతా, గడ్డం, నోరు, ఇంటర్నల్ ఆర్గాన్స్ మీద కూడా ఒక్కసారి దృష్టి నిలపండి. మీ మొహం అంతటి గమనిస్తూ తల, బ్రెయిన్ అన్నీ ఉంటాయి 4-5 భాగాలుగా, లెఫ్ట్, రైట్, ఫ్రంట్ అండ్ బ్యాక్ అనుకుంటూ సెంటర్ గా. ఒకటి లాజికల్ బ్రెయిన్ ఉంటే ఒకటి ఇంట్యూటివ్ బ్రెయిన్ ఉంటుంది. లాజిక్ ని కాస్త తగ్గించి మనం ఇంట్యూటివ్ బ్రెయిన్ ఎక్కువ పని చేపిస్తాము, మనం చాలా డెవలప్ అవుతూ ఉంటాం. అలానే లాజిక్ కొద్దా అని కూడా అడగద్దు, తర్కం కూడా అప్పుడప్పుడు అవసరమే, ఎప్పుడు కాదు.
అలాగే తల నుంచి వెనుక భాగానికి వెళ్ళండి. మెడ అక్కడ అంటే చిన్న మైనర్ చక్ర ఒకటి ఉంటుంది, మన దాని పిలక స్థానం ఉంటది కదా అక్కడ. ఆ మైనర్ చక్ర నుంచి కింద వరకు ఉన్న వెన్నుపూసలోని 24 బాగా గడులను కూడా ఒక్కసారి గమనించండి. వెన్నుపూసకి ఇరువైపులా ఉన్న ఈ వీపుని, షోల్డర్ బ్లేడ్స్, వీపు భాగం అంతటిని, అలాగే కిడ్నీస్, పెరుదలు, పెదల వెనుక భాగం, మోకాళ్ళ వెనుక భాగం, మోకాళ్ళ నుంచి కింద వరకు, అరిపాదాల వరకు. ఇంకొకసారి చేతి వేళ్ల నుంచి భుజాల వరకు కూడా రండి. చేతి వేళ్ళు, అరచేతులు, మణికట్టు నుంచి మోచేతుల వరకు, మోచేతుల నుంచి భుజాల వరకు. భుజాన్ని కొంచెం రిలాక్స్ చేయండి, కొంచెం రిలీజ్ చేయండి. గట్టిగా పట్టుకుని ఉండదు, రిలాక్స్ చేసుకోండి. ఒక చిన్న ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేయండి బయటికి. అలాగే చేస్తూ రబ్ యువర్ హ్యాండ్స్, మీ చేతులు బాగా రబ్ చేయండి. అక్కడి నుంచి ఉత్పన్నమైన శక్తిని కళ్ళకు, మొహం అంతటికీ కూడా, చెవులు, గొంతు, ఇంకా షోల్డర్స్ పెయిన్ ఉంటే కొంచెం భుజాలను కూడా అలా చేసుకోండి. 2 చేతులు మీ కళ్ళుని అరచేతులతో క్లోజ్ చేసి, కళ్ళు తెరిచి అరచేతులు చూసి ఒక్కసారి కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితే గౌరీ, భాతే కరదర్శనంటూ అమ్మవార్ల ముగ్గురిని, మనకు కావలసిన సంపదను, జ్ఞానాన్ని, శక్తిని కూడా స్మరణ చేసుకుని నమస్కరిస్తూ మీ చేతులను నమస్కార ముద్దలో హృదయం దగ్గర ఉంచి ఒక్కసారి పరస్పరం మీ పక్కన ఉన్న వాళ్ళని, ఇప్పుడు మీరు మీ ఇంట్లో ఉన్నారు అందుకని మీ కుటుంబ సభ్యులను ఒక్కసారి చిరునవ్వుతో పలకరించండి. Have a nice day and greatest day for you. I wish you all the success for all of you. ధన్యవాదాలు మేడం. హరి ధన్యవాదాలు మాతాజీ. హరి ఓం. ఇక్కడ వరకు నైనా చిన్న విషయం చెప్పాలి సారథి గారు. చెప్పండి మాత. ఇక్కడ వరకు బాగానే వచ్చాను. ఇప్పుడు నేను ఇది ఆపాలంటే ఏ బటన్ టచ్ చేయమంటారు? ముందు కెమెరా ఆపడానికి నిన్నంతా చాలా సేపు ఇబ్బంది పడిపోయాను. అక్కడ జస్ట్ స్క్రీన్ మీద టచ్ చేయండి. టచ్ చేయగానే లీవ్, స్క్రీన్ మీద టచ్ చేస్తే లీవ్ అని ఒక ఆప్షన్ వస్తుంది పైన. లీవ్, ఓకే. అవును నాన్న, ఓకే, థ్యాంక్ యూ నాన్న. లీవ్ అని వేస్తే అయిపోద్దాం. లేదంటే ఇక్కడ ఆల్రెడీ హోస్ట్ గా ఉన్న మేడం గారు లీవ్ చేస్తే అందరు చేస్తాం. ఓకే. సో ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ రోజు సెషన్. దయచేసి మాతాజీ చెప్పిన విషయాలన్నీ కూడా మంచిగా రాసుకొని మళ్ళీ డే టైమ్ లో కూడా 2-3 సార్లు ప్రాక్టీస్ చేయండి. చాలా థ్యాంక్ యూ సార్, శివ సార్, ఇంకా సార్ గారు, మాతాజీకి. మీ శివ సార్ వల్ల వాళ్ళ కోఆపరేషన్ అంతా మనందరికి ఇంత అదృష్టం లభించింది. సార్ ధన్యవాదాలు సార్ అందరికి. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్. మేడం, ఇది మార్నింగ్ మెడిటేషన్ మ్యూజిక్ ఒకటి పెట్టారు కదా, అది అప్లోడ్ చేస్తారా వీడియో? అదే ఆడియో పోస్ట్ చేశాం సార్ ఎస్టర్డే. అయితే నిన్నటిది కాదు, ఇవాళ మార్నింగ్ పెట్టారు కదా. డైలీ ఈవినింగ్ వరకు వస్తుంది సార్. మీరు మహాతార టీవీ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? చేసుకున్నాను. అంటే ఇది ఎక్కడ ఉందా అని. అందులో వచ్చేస్తుంది. ఓన్లీ ఆడియో మీరు పెట్టారు కదా ఆడియో మెడిటేషన్ చేసేటప్పుడు. అది బాగుంది, అది ఫాలో అవుతాం సార్. నేను పంపిస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ మాస్టర్స్, ఆల్ ఆఫ్ యూ.